ఈ రోజు నుంచి ఎస్ఏ క్లాసెస్ మనం స్టార్ట్ చేస్తాం. 30 సెషన్స్ ఒక ప్రాపర్గా ఫుల్ లెంత్గా క్లాసెస్ మనం చేస్తాం. 60 ఎస్ఏస్ ఓవరాల్గా డిస్కషన్ జరుగుతాయి. ముందుగా చెప్పుకున్నట్టు 40 ఎస్ఏస్కి రెడీమేడ్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ప్రింట్అవుట్స్ ఇచ్చాము. అలానే రోజు ఒక 30 సెషన్స్ అలానే జరుగుతుంది. సో ఈరోజు 2 ఎస్ఏస్ డిస్కషన్ చేస్తాము. ఒకటేమో ఇన్ఈక్వాలిటీస్, రెండోది వచ్చేసేమో ఓవర్ పాపులేషన్. సో ఫస్ట్ మనం ఇన్ఈక్వాలిటీస్ డిస్కస్ చేద్దాము. సో ఇన్ఈక్వాలిటీస్ ఒక ఎస్ఏ రాసేటప్పుడు మనం ఒక 3 విభాగాలు ఉంటాయి ఎస్ఏలో. మీకు తెలిసిందే, ఒకటి ఇంట్రడక్షన్, ఇంకోటి బాడీ, ఇంకోటి కంక్లూజన్. మరి ఎస్ఏ ఎలా రాయాలి సార్ బెస్ట్ ఎస్ఏ అని అన్నప్పుడు, నన్ను అడిగితే దెర్ ఈజ్ నో వన్ బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ ఇన్ ఎస్ఏ. అంటే ఇలా రాస్తేనే మార్క్స్ పడతాయి, ఇలా రాస్తేనే మార్క్స్ పడతాయి, ఇలా రాయకపోతే మార్క్స్ పడవు అనేది ఏమి ఉండదు. ఎస్ఏ అంటే ఏంటంటే మన యొక్క భావం, మన యొక్క ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం. ఎలా? ఒక సింప్లిఫైడ్ మేనర్లో, సింపుల్ ఇంగ్లీష్లో, సింపుల్ తెలుగులో, ఒక అర్థవంతమైనటువంటి భాషలో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో బాడీ, ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్, ఈ 3 ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇంట్రడక్షన్ ఎలా రాయాలి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఈక్వాలిటీ ఎస్ఏ తీసుకున్నాం అనుకోండి. ఇన్ఈక్వాలిటీ ఎస్ఏ 3 విభాగాలుగా 3 మోడల్స్గా రాయవచ్చు ఇంట్రడక్షన్. మొదటి మోడల్ ఒక సింపుల్గా ఒక డెఫినేషన్ తీసుకొని, ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, ఇన్ఈక్వాలిటీ ఎన్ని రకాలు, ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, ఇన్ఈక్వాలిటీ వల్ల ఏం జరుగుతుంది, ఇన్ఈక్వాలిటీ ఒక డెఫినేషన్, అది ఒకటి ఫస్ట్. రెండోది కొన్ని స్టాటిస్టిక్స్తో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ రాయొచ్చు. ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో మన ర్యాంక్ ఎంత ఉంది, సో ఇంకా అంత దూరం ర్యాంకులో మనం ఉన్నాము అని అంటే మనం ఇంకా వెనకబడి ఉన్నాము ఇన్ఈక్వాలిటీలో. సో అలా రాయొచ్చు. మూడోది ఒక అనెక్డాట్తో రాయొచ్చు. ఒక అనెక్డాట్ ఏంటంటే ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకొని రాయొచ్చు, ఒక ఊహించి కూడా రాయొచ్చు. 2, ఒకటి రియల్ ఎగ్జాంపుల్ ద్వారా రాయొచ్చు, లేకపోతే ఒకటి ఊహించైనా, ఇమాజిన్ చేసైనా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఈక్వాలిటీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇంట్లో ఏదైనా ఒక మంచి డిష్ ఉన్నప్పుడు, అది ఒకటే ఉన్నప్పుడు, అది ఖచ్చితంగా అబ్బాయి ప్లేట్లకే వెళ్ళేది కానీ అమ్మాయి ప్లేట్లకి అయితే వెళ్ళేది కాదు అని చెప్పేసి మనం రాసామనుకోండి, అది రియలిస్టిక్గా ఉంటుంది. ఇంకా మన భాషలో చెప్పాలి అని అంటే, ఇది ఆన్సర్లు రాయకుండా ఒకటే గుడ్డు ఉందనుకోండి, 2 ప్లేట్లు ఉన్నాయి, ఒకటేమో అక్కది, ఒకటేమో తమ్ముడిది, ఆ గుడ్డు ఎవరి ప్లేట్లోకి వెళ్తుంది? తమ్ముడి ప్లేట్లోకే వెళ్తుంది. సో అది చిన్నప్పటి నుంచి నేను ఫ్యామిలీ ప్రకారంగా చూసినటువంటి వివక్ష. ఎందుకు ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉంది, దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అలా అనెక్డాట్ అని అంటారు అనమాట. సో ఇలా 3 డిఫరెంట్ వెరైటీస్గా మనము ఏ ఎస్సేనైనా రాయొచ్చు. మొదటిది ఒక డెఫినేషన్, జనరల్ డెఫినేషన్తో మనం స్టార్ట్ చేయొచ్చు. రెండోది స్టాటిస్టిక్స్, ఫ్యాక్ట్స్ ఉపయోగించి రాయొచ్చు. మూడోది అనెక్డాట్ని ఉపయోగించి రాయొచ్చు. ఇదే విధంగా మనం ఓవర్ పాపులేషన్ ఆర్ పాపులేషన్, డెమోగ్రఫిక్ డివిడెంట్, అది ఎలా అయినా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఈక్వాలిటీ తీసుకున్నాం అనుకోండి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ ద కీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే స్టేట్మెంట్ రావచ్చు. జెండర్ ఈక్వాలిటీ ఈజ్ ద కీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, మనకు తెలిసిందే. 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం రీచ్ అవ్వాలనుకుంటున్నాము. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన కీ ఏంటి అని అంటే జెండర్ ఈక్వాలిటీ. ఈ ప్రశ్న రావచ్చు. లేకపోతే రోడ్ బ్లాక్స్ టు జెండర్ ఈక్వాలిటీ, ఏమేం రోడ్ బ్లాక్స్ ఉన్నాయి జెండర్ ఈక్వాలిటీకి. మూడోది ఇన్ఈక్వాలిటీ ఈజ్ అ బ్రిటిష్ లెగసీ. సో మనకు ముందు నుంచి ఇన్ఈక్వాలిటీ లేదు, బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇన్ఈక్వాలిటీ. కానీ ఇక్కడ 3 చూస్తే మీరు, ఇది జెండర్ ఈక్వాలిటీ, ఇది జెండర్ ఈక్వాలిటీ, ఈ జనరల్గా ఇన్ఈక్వాలిటీ. అంటే క్యాస్ట్ బేస్డ్ సిస్టము మనకి లేటర్ వేదికలో ఉన్నా కూడా దాన్ని ఎక్కువ స్ట్రీమ్ లైన్ చేసింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే. ఎకనామిక్ డిఫరెన్సెస్ పెరగడానికి కారణము బ్రిటిష్ వాళ్ళే. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి జమీందారీ సిస్టమ్ వల్ల రైతులు ఇంకా నష్టపోయారు. రైత్వారీ సిస్టమ్ కానివ్వండి, ఎలాంటిదైనా రైతులు ఎక్కువ నష్టపోయింది బ్రిటిష్ కాలంలో. సో ఇప్పుడు ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉందో ఆ ఇన్ఈక్వాలిటీ మనకు ముందు నుంచి ఉంది కాదు, లేకపోతే ఈ రోజు ఉంది కాదు, ఇది ఎవరు క్రియేట్ చేసింది? బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసిందని చెప్పేసి ఇలా 3 స్టేట్మెంట్లలో రావచ్చు. సో ద క్వశ్చన్, ఈ జెండర్ ఈక్వాలిటీ ఈజ్ ద కీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, లేకపోతే జెండర్ ఈక్వాలిటీ ఈజ్ ద కీ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, లేకపోతే రోడ్ బ్లాక్స్ టు జెండర్ ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఎ బ్రిటిష్ లెగసీ. సో ఒకటి గట్టిగా గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క టాపిక్కి 100 టాపిక్స్ మనం ఏమైతే ఓవరాల్గా చేయబోతున్నామో ప్రతి టాపిక్కి మీరు అనెక్డాట్లు అన్నిటికీ పెట్టుకోవద్దు. అనెక్డాట్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఆధారంగా, ఒక కేస్ స్టడీ ఆధారంగా, ఒక ఇమాజినేషన్
క్యారెక్టర్ క్రియేట్ చేసి రాయడం అన్నిటికీ ఏం అవసరం లేదు. కొన్ని వాటికి ఎలా మనం ఐడెంటిఫై చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఈక్వాలిటీ 100%. ఎవాల్యుయేటర్కి తెలుసు, ఇన్విజిలేటర్కి తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు. ఇన్ఈక్వాలిటీ అనేది సమాజంలో ఉన్నది కాదు, ఇన్ఈక్వాలిటీ అనేది ఇంట్లోనే ఉంది. మనం ఎక్కడికో వెళ్ళి మనం ఇన్ఈక్వాలిటీ చదవని అవసరం లేదు. ఇన్ఈక్వాలిటీ ఎక్కడ పుట్టింది? అది ఇంట్లోనే పుట్టింది. అది ఇంట్లోనే పుట్టి పెరిగి అది సమాజంలో పాకింది. సో అలాంటి వాటికి ఈ ఒక ఫుడ్ లాంటిది కానీ ఏదో ఒక అనెక్డాట్ తీసుకొని రాయొచ్చు. మనం అన్నిటికీ వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్. ఇప్పుడు పాపులేషన్ అనెక్డాట్ రాద్దాం అనుకున్నాం అనుకోండి, ఎలా రాయొచ్చు? కోవిడ్ వచ్చినప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కోవిడ్ వచ్చినప్పుడు అంతగానం భయపడలేదు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వము ఒక కేసు నమోదైంది ధరావిలో, ఒక కేసు నమోదైంది, కోవిడ్ కేసు నమోదైంది ధరావిలో అని తెలియగానే ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఎందుకు అని అంటే ఒకటే స్క్వేర్ కిలోమీటర్లో నియర్లీ 8 లక్షల మంది బతుకుతారన్నమాట. ధరావి ద లార్జెస్ట్ స్లమ్ ఇన్ ద ఏషియా, ద లార్జెస్ట్ స్లమ్ ఇన్ ద ఏషియా. ఎందుకు అంతమంది? పాపులేషన్, ఓవర్ పాపులేషన్. సో అలా ఓవర్ పాపులేషన్ అవ్వడం వల్ల స్లమ్స్ డెవలప్ అయ్యాయి. స్లమ్స్ అంటే ఆ ఒక్క అనెక్డాట్తో కూడా మనం రాయొచ్చు. సో 3 విధాలుగా మనం ఎస్సే రాద్దాం అనుకుంటున్నాం. 1 ఒక డెఫినేషన్ ఆధారంగా, 2 కొన్ని స్టాటిస్టిక్స్లు వాడుతూ, 3 ఒక ఎగ్జాంపుల్ని, ఒక అనెక్డాట్ని తీసుకుంటూ, ఇలా 3 విధాలుగా రాయొచ్చు. కానీ రిస్క్ ఫ్రీ ఏంటి సార్? నాకు మినిమం మార్క్స్ రాయాలి, అది తేడా కొట్టకూడదు అన్నప్పుడు ఆ ఎస్ఏ స్టాటిస్టిక్స్ వాడి రాస్తే బెటర్. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఈ జెండర్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆధారంగా ఇది జెండర్ డెవలప్మెంట్ రిపోర్ట్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, వీటికి ఈ ఒక స్టాటిస్టిక్స్ తీసుకొని రాయడం అన్నిటికన్నా ఉత్తమం అన్నమాట. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే డెఫినేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇన్ఈక్వాలిటీలో జెండర్ ఈక్వాలిటీ డిస్కస్ చేస్తాము, ఉమెన్ని ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేస్తాను. యునైటెడ్ నేషన్ డిస్క్రైబ్స్ ఇన్ఈక్వాలిటీ యాజ్ ద స్టేట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఈక్వల్ ఎస్పెషల్లీ ఇన్ స్టేటస్, రైట్స్ అండ్ ఆపర్చునిటీ. అంటే ఒక డెఫినేషన్ తీసుకున్నాను. ఎవరిచ్చారు? మళ్ళీ డెఫినేషన్ ఏదో ఒక బాడీ ఇచ్చింది అయితే బాగుంటుంది. ఎస్ఏ కాబట్టి ఏదో ఒక బాడీ ఇచ్చింది బాగుంటుంది. కాబట్టి ఇన్ఈక్వాలిటీ అంటే ఇది అని మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇన్ఈక్వాలిటీ బ్రాడ్లీ సెకండ్ పారాగ్రాఫ్కి వస్తాం. సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చిన తర్వాత ఇన్ఈక్వాలిటీ బ్రాడ్లీ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఆర్ డిఫైన్డ్. 2 విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటేమో సోషల్ ఇన్ఈక్వాలిటీ, ఇంకోటేమో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఒకటేమో సోషల్ ఇన్ఈక్వాలిటీ, ఇంకోటేమో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. మరి పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ సార్ కాదు. పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ కాన్సిక్వెన్స్. అది పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ మొదటి నుంచి లేదు. ఎవరైతే ఎకనామికల్గా పూర్ ఉన్నారో వాళ్ళని మెల్లిమెల్లిగా సోషల్గా వాళ్ళని వీక్ చేశారు, సోషల్గా వీక్ అయ్యారు, ఎకనామికల్గా వీక్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా వాడికి వాయిస్ ఉండదు కాబట్టి వాడు పొలిటికల్లీ వీక్ అయిపోయాడు. సో పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ మొదటి నుంచి లేదు. మొదటి నుంచి ఉంది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, తర్వాత పుట్టింది సోషల్ ఇన్ఈక్వాలిటీ. దాని కాన్సిక్వెన్స్ పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ అన్నమాట. సో ఇన్ఈక్వాలిటీ ముఖ్యంగా 2 రకాలు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఒక ఇన్ఈక్వాలిటీ పేరేమో సోషల్ ఇన్ఈక్వాలిటీ, ఇంకో ఇన్ఈక్వాలిటీ పేరేమో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అని మనం మెన్షన్ చేసుకొని ఇప్పుడు ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడతాం. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడేటప్పుడు అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఆపర్చునిటీ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్, అది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే. సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే అది బర్త్ వల్ల కావచ్చు, లేకపోతే ప్లేస్ ఆఫ్ అంటే మన జననం ఎందులో అయింది, అది బర్త్ వల్ల కావచ్చు, రేస్ వల్ల కావచ్చు, క్యాస్ట్ వల్ల కావచ్చు, రిలీజియన్ వల్ల కావచ్చు, ఎథనిసిటీ వల్ల కావచ్చు, అంటే మన ఐడెంటిటీ వల్ల కావచ్చు. ఇవన్నిటిని మనం ఏమంటాము? సోషల్ ఇన్ఈక్వాలిటీ అని అంటాం. అంటే ఒక ఇన్ఈక్వాలిటీ అనే ఒక ఎస్సే రాసేటప్పుడు ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటో మెన్షన్ చేసి, ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ అనేది బ్రాడర్ అంబ్రెల్లా కాన్సెప్ట్. అది చాలా పెద్ద బ్రాడర్ కాన్సెప్ట్. అందులో ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది, సోషల్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. మళ్ళీ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇన్కమ్ సంబంధించింది అవుతుంది. సోషల్ ఇన్ఈక్వాలిటీ అయితే అది ఒకటే కాదు, ఒక ఇన్కమే కాదు. సోషల్ ఇన్ఈక్వాలిటీ అయితే క్యాస్ట్, ఎథనిసిటీ, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్, రీజియన్, అది ఏదైనా కూడా సోషల్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. సో సోషల్ ఇన్ఈక్వాలిటీ క్యాన్ బి రిలీజియన్, కీన్షిప్, ప్రెస్టీజ్, రేస్, క్యాస్ట్, ఎథనిసిటీ, అన్నిటికన్నా ముఖ్యమైనది జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో ఫస్ట్ మనం ఏ టాపిక్ అయినా సరే ఫస్ట్ దాన్ని మనం డిఫైన్ చేసి, ఆ డిఫైన్ చేసిన తర్వాత అందులో ఎన్ని రకాలు ఉన్నాయి మెన్షన్ చేసిన తర్వాత ఇంకా కిందికి దిగుతున్నాం అనమాట. సో కిందికి దిగుతున్న తరుణంలో నేను మొదటిగా డైమెన్షన్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్లో అన్నిటికన్నా తీవ్రతరమైనటువంటి డైమెన్షన్ ఏంటి అన్నది మనం గుర్తుంచుకోవాలి. అన్నిటికన్నా
అన్నిటికన్నా తీవ్రతరమైనటువంటి ఇన్ఈక్వాలిటీ ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ. మళ్ళీ మనం జెండర్ ఇన్ఈక్వాలిటీ అని రాయగానే ఫిమేల్స్ గురించి రాస్తాం. జెండర్ ఇన్ఈక్వాలిటీ అనగానే దేని గురించి రాస్తాం మనం? ఫిమేల్ అని అనుకుంటాం. సో నేనేమంటానంటే మీరు రాసే దాంట్లో కూడా కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో డైమెన్షన్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా, మొదటి డైమెన్షన్ సోషల్, సోషల్లో వచ్చేసి జెండర్, జెండర్లో ఫిమేల్, ఫిమేల్ ఒకటే ఇన్ఈక్వలా, ఎల్జీబీటీ కూడా. సో మనం జెండర్ ఆధారంగా ఏవైతే ఇన్ఈక్వాలిటీ సమాజంలో ఉన్నాయో అవి ఇప్పటిదాకా మనం మహిళల ఇన్ఈక్వాలిటీ అని అనుకున్నాము, కానీ ఇన్ఈక్వాలిటీ మహిళలకే సంబంధించింది కాదు. జెండర్ ఆధారంగా చూస్తే అది ఎల్జీబీటీ కమ్యూనిటీకి కూడా ఇన్ఈక్వాలిటీయే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. సో ఫిమేల్ ఇన్ఈక్వాలిటీ, ఈ ఫిమేల్ ఇన్ఈక్వాలిటీ కాకుండా అదర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా, థర్డ్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా, లెస్బియన్స్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ప్లస్ మోర్ అన్నట్టు. ప్లస్ అంటే మోర్. ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయని మనం మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ డైమెన్షన్ క్యాస్ట్ డైమెన్షన్. సో క్యాస్ట్ డైమెన్షన్ మనం రాసేటప్పుడు మనం ఏమని మెన్షన్ చేయాలి అని అన్నప్పుడు, క్యాస్ట్ అనేది భారత సమాజానికి సంబంధించి, అంటే ఇంట్రడక్షన్ ఇస్తున్నాం, ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక్కొక్క దాన్ని వివరంగా మళ్ళీ రాస్తాను. సో ఇంట్రడక్షన్లో ఏమని చెప్పాను? సో ఫస్ట్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ, తర్వాత సోషల్ ఇన్ఈక్వాలిటీ, తర్వాత సోషల్ ఇన్ఈక్వాలిటీ ముఖ్యమైనటువంటిది జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే అది ఓన్లీ మహిళలకు సంబంధించిందే కాదు. జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకో డైమెన్షన్ ఉంది. ఇంకో డైమెన్షన్ ఏంటంటే థర్డ్ జెండర్ డైమెన్షన్. థర్డ్ జెండర్ అంటే బ్రాకెట్లో ఏంటంటే ఎల్జీబీటీక్యూ ప్లస్ అని మనం మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ సోషల్ డిస్టింక్షన్ ఏంటంటే క్యాస్ట్ బేస్డ్. ఈ క్యాస్ట్ బేస్డ్ అనేది భారత సమాజానికి యూనిక్ అయినటువంటిది. క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్ మనకి వేదిక ఏజ్ నుంచి ఉంది. ఈ క్యాస్ట్ బేస్డ్ సిస్టంలో 4 వర్ణాలుగా విభజించబడింది. మీకు తెలిసిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు. ఇందులో శూద్రులు వచ్చేసి అన్టచబుల్గా ఐడెంటిఫై చేసి, తర్వాత వైశ్య అండ్ క్షత్రియ అండ్ బ్రాహ్మణ కమ్యూనిటీలను మనము ప్యూర్ క్యాస్ట్ అండ్ అప్పర్ క్యాస్ట్ అని అంటాము. కింద ఉన్నటువంటి క్యాస్ట్లను మనం ఏమంటామంటే పొల్యూటెడ్ క్యాస్ట్లు అని అంటాము. అంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను. ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక్కొక్క దాని గురించి వివరించేస్తాను. సో మొదట ఒక్కొక్క దాని గురించి ఇది డిస్కస్ చేయబోతున్నాను, ఇది డిస్కస్ చేయబోతున్నాను. సో జెండర్ డిస్క్రిమినేషన్ గురించి ఒక పారాగ్రాఫ్, చిన్న పారాగ్రాఫ్ రాశాను. తర్వాత మళ్ళీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి ఇంకో చిన్న పారాగ్రాఫ్ రాశాను. తర్వాత రిలీజియన్, మళ్ళీ రిలీజియన్ బేస్డ్ చూస్తే మన చరిత్రలో చూసినట్టయితే రిలీజియన్ బేస్డ్ చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. అర్మేనియన్ జెనోసైడ్. అర్మేనియన్ జెనోసైడ్ అనేది చాలా ఫేమస్. ఇది 1900s జరిగింది. నియర్లీ 1 మిలియన్ పీపుల్ని చంపేశారు, 1 మిలియన్ క్రిస్టియన్స్ని చంపేశారు అనమాట. దీన్ని మనం ఏమంటామంటే అర్మేనియన్ జెనోసైడ్ అని అంటాము. ఇదొక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తర్వాత మనం ఇంకేం ఎగ్జాంపుల్ తీసుకో, మన ఇండియాలోనే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. పార్టీషన్ ఆఫ్ ఇండియా డైమెన్షన్ తీసుకోవచ్చు. పార్టీషన్ ఆఫ్ ఇండియా 1947, 1948. ఈ పార్టీషన్ ఆఫ్ ఇండియా డైమెన్షన్ రిలీజియన్ ఆధారంగా. ఇంకేమైనా ఉన్నాయా రిలీజియన్ ఆధారంగా? మళ్ళీ రీసెంట్గా 2002 గుజరాత్ రైట్స్ తీసుకోవచ్చు. 2020లో జరిగినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల జరిగినటువంటి కమ్యూనల్ వైలెన్సెస్ కావచ్చు. ఈ వైలెన్సెస్ ద్వారా మనకేం అర్థమవుతుందనంటే మైనారిటీ కమ్యూనిటీ పట్ల కొన్నిసార్లు వివక్ష చూపిస్తున్నాము. ఆ వివక్ష కూడా వైలెన్స్ రూపకంగా వస్తుంది. కొన్ని దేశాలలో అది ముస్లిమ్స్ అయితే, కొన్ని దేశాలలో క్రిస్టియన్లు అవుతున్నారు, కొన్ని దేశాలలో క్రిస్టియన్లు అయితే, కొన్ని దేశాలలో హిందువులు అవుతున్నారు. సో రిలీజియన్కి మైనారిటీ ఆధారంగా వివక్ష ఉంది, కానీ ఎక్కడ కూడా సమానమైనటువంటిది లేదు. అది దట్ ఈస్ కాల్డ్ అస్ ఇన్ఈక్వాలిటీ. సో రిలీజియన్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ దేర్ అని మనం మెన్షన్ చేస్తాం. తర్వాత ఎథనిసిటీ ఆధారంగా. ఎథనిసిటీ అంటే ఏంటి? ప్రతి ఒక్క మనిషికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఆ ఐడెంటిటీనే ఎథనిసిటీ అని అంటాం మనం. సో ముఖ్యంగా ఈ ఎథనిసిటీ ఎవరికి ఉంటుందంటే తెగలకు ఉంటుంది, ట్రైబులకు ఉంటుంది. సో ఈ ఎథనిసిటీ ఆధారంగా కూడా ఎన్నోసార్లు వివక్ష జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగినటువంటి మణిపూర్ ఇన్సిడెంట్లో మీటీస్ వర్సెస్ కూకీస్ జరిగిన కాన్ఫ్లిక్ట్లో కూకీస్ మైనారిటీ కమ్యూనిటీ అవ్వడం వల్ల, తెగళ్ళల్లో మైనారిటీ కమ్యూనిటీ అవ్వడం వల్ల కూకీస్ మీద ఎక్కువగా అరాచకాలు జరిగినటువంటిది మనం చూసినాము ఇప్పటికే. వీ హ్యావ్ సీన్ అబౌట్ కూకీస్ వర్సెస్ మీటీస్ కాన్ఫ్లిక్ట్. అది ఎక్కడ కూడా రిలీజియన్కి సంబంధించిందో లేకపోతే వేరే దానికి సంబంధించిందో, దేనికి సంబంధించింది? అది ఎథనిసిటీకి సంబంధించింది అని చెప్పేసి ఎథనిసిటీలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ గురించి మనం డిస్కస్ చేస్తాము. సో ఇఫ్ యూ వాంట్ టు రెడ్యూస్ దిస్ ఇన్ఈక్వాలిటీ, ఈ ఎథనిసిటీ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ని మనం తొలగించాల్సి ఉంటుంది అని చిన్న పారాగ్రాఫ్లో మనం మెన్షన్ చేస్తాం. అంటే ఇన్ఈక్వాలిటీస్ రాసేటప్పుడు మొదటగా ఇన్ఈక్వాలిటీ డెఫినేషన్ ఇచ్చినాం. తర్వాత ఇన్ఈక్వాలిటీ ఇచ్చిన తర్వాత సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ అనుకున్నాం. తర్వాత సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని రకాలు అనుకున్నప్పుడు మొదటిగా ప్రయారిటీ వైజ్
జెండర్, తర్వాత క్యాస్ట్, తర్వాత రిలీజన్, తర్వాత ఎథనిసిటీ అని అనుకున్నాము. తర్వాత ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఎప్పుడైనా కూడా సోషల్ ప్రయారిటీ వస్తుంది, తర్వాత ఎకానమీ అనేది ఉంటుంది. సోషల్ ప్రయారిటీ మీద ఉంటుంది, తర్వాత ఎకనామీ అనేది ఉంటుంది. సో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ఇన్కమ్. ద రీసెంట్ వర్కింగ్ పేపర్ బై వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ టైటిల్డ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా 1920 నుంచి 2023 వరకు ఒక స్టడీ చేశారన్నమాట. ఒక స్టడీ చేశారు. ఈ స్టడీ ద్వారా ఏం తెలిసింది అంటే, వెల్త్ అనేది ఇండియాలో 1923 నుండి మెల్లిమెల్లిగా ఎక్కువ మంది దగ్గర ఉన్నటువంటి వెల్త్ మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వచ్చి కొద్ది మంది దగ్గరనే ఉంటుందన్నమాట. అంటే ఇన్స్పెక్టర్ రాజ్ ఏదైతే ఉండేనో ఇంతకుముందు, ఆ ఇన్స్పెక్టర్ రాజ్ వెళ్ళి వెల్త్ రాజ్ క్రియేట్ అవుతుంది. ఇన్స్పెక్టర్ రాజ్ వెళ్ళి ఎలాంటి రాజ్ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు వెల్త్ రాజ్ క్రియేట్ అయిపోయి ఓన్లీ ఫ్యూ పీపుల్లో వెస్టెడ్ అవుతుంది అని చెప్పేసి మనం రాస్తామంటే ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క ఇన్ఈక్వాలిటీ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో మొదటి ఇన్ఈక్వాలిటీ సోషల్ ఇన్ఈక్వాలిటీ. అందులో ఫస్ట్ది జెండర్, తర్వాత క్యాస్ట్, తర్వాత రిలీజన్, తర్వాత ఎథనిసిటీ. నౌ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీలో మనము ఒక పాయింట్ని మనం ఫోకస్ చేస్తున్నాం. ఏంటి? వెల్త్ అంతా వెళ్ళి ఫ్యూ పీపుల్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. అది ఇన్ఈక్వలే కదా. ఫ్యూ దగ్గరనేమో ఎక్కువ డబ్బులు ఉంటుంది, వెల్త్ అంటేనేమో ఎక్కువ. వెల్త్ అనేది ఫ్యూ పీపుల్ దగ్గర లొకేట్ అవుతుంది, అసలు పీపుల్ దగ్గర వెల్త్ లేకుండా అవుతుంది. సో ఇన్ఈక్వాలిటీని ఐడెంటిఫై చేసినటువంటి స్టడీ ఏంటంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ టైటిల్డ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. దాని పేరేమని చెప్పినా మనం, ద రైజ్ ఆఫ్ బిలినియర్ రాజ్. అంటే బిలినియర్స్ రాజ్ చేస్తున్నారు, వాళ్ళు ఫ్యూ పీపుల్ అవుతున్నారు, కింద డబ్బులు లేనటువంటి వెల్త్ లేనటువంటి పీపుల్ ఎక్కువగా ఉన్నారు. సో ఇదో రకమైనటువంటి ఇన్ఈక్వాలిటీ అని మనం ఇన్ఈక్వాలిటీస్ గురించి మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు టార్గెటెడ్గా వెళ్తాం. ఏంటి టార్గెట్ అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి డిస్కస్ చేస్తాం. రీజన్స్ ఫర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. ఏమేం రీజన్స్ ఉన్నాయి? ఇలాంటి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? హిస్టారికల్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉండడానికి కారణం ఏంటంటే హిస్టారికల్గా మనం ప్యాట్రియార్కల్ సొసైటీ, హిస్టరీ నుండి మేల్ డామినేటెడ్ సొసైటీ. సో మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఆ ఇన్ఈక్వాలిటీ అనేది ఈరోజు కూడా ఉంది. మొదటి కారణం. రెండో కారణం లార్జ్ స్కేల్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. ఈరోజు కూడా 93% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏ ఫీల్డ్లో ఉన్నారు? ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్నారు. సో ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉంటే ఏమవుతుంది? వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉండదు, గ్యారంటీడ్ ఇన్కమ్ ఉండదు, సో వెల్త్ క్రియేషన్ ఉండదు. కాబట్టి ఈ వెల్త్ అనేదేమో ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గర అయితే వెల్త్ ఉండదో వాళ్ళ దగ్గర ఇన్ఫార్మల్ సెక్టర్ దగ్గర ఉంటుంది. సో ఇదేమో జెండర్కి, ఇదేమో ఎకనామీకి. ఇంటర్స్టేట్ ఇన్ఈక్వాలిటీస్, రీజనల్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. అదే మణిపూర్కో నాగాల్యాండ్కో తీసుకుంటే ఒక ఎంపీ సీట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ మీద ఫోకస్ చేస్తే చాలు కదా అని చెప్పేసి మణిపూర్ను నాగాల్యాండ్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల దేని మీద ఎక్కువ బడ్జెట్ అలొకేట్ జరుగుతుంది, దేని యొక్క డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది, దేని యొక్క డెవలప్మెంట్ జరగట్లేదు. అది కూడా ఇన్ఈక్వాలిటీయే కాదా? అది కూడా ఇన్ఈక్వాలిటీ. అంటే మనం డైమెన్షన్స్ చూపించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కమ్యూనల్ ఫీలింగ్, నా రిలీజియన్ గొప్ప, మీ రిలీజియన్ వేస్ట్ అనే ఫీలింగ్ వల్ల ఏం పెరుగుతుందనంటే ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతుంది. సో చరిత్ర నుండి చూసుకుంటే ఇలాంటి ఫీలింగ్స్ వల్ల మనకి ఎప్పటికైనా కూడా ఇన్ఈక్వాలిటీస్ అనేది గ్రో అవుతూనే ఉంది. రీజన్స్ ఫర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా. కాన్సిక్వెన్స్ సోషల్ అన్రెస్ట్. దీనివల్ల ఏం జరుగుతుంది? సోషల్ అన్రెస్ట్. దీనివల్ల దేనికి రిజల్ట్ అవుతుంది? సోషల్ కాన్ఫ్లిక్ట్. అంటే మళ్ళీ నేను స్ట్రక్చర్ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ డెఫినేషన్ అనుకున్నాం, డెఫినేషన్ తర్వాత ఎన్ని రకాల ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి జనరల్గా అనుకున్నాం, ఎన్ని రకాలుగా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అనుకుంటే ఒక్కొక్క దాని గురించి చిన్న పారాగ్రాఫ్లు మెన్షన్ చేసిన తర్వాత దీనికి గల కారణాలు ఏంటి మెన్షన్ చేసాం, ఈ కారణాల వల్ల ఏం కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయో అనుకుంటున్నాం. ఎథనిక్ మూమెంట్స్ వస్తున్నాయి, ఫీలింగ్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అమాంగ్ రిలీజియస్ మైనారిటీస్ వస్తున్నాయి, పూర్ డెవలప్మెంట్ జరుగుతుంది. దానికి ఎలా చెప్పగలం మనం? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంది, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ విల్ బి ఇంపాక్టెడ్. ఫైనల్గా ఏమంటుంది? ఈ భారతదేశంలో మనకు ఎలాంటి ఈక్వల్ ట్రీట్మెంట్ లేదు, ఈ భారతదేశంలో మనకి సమానమైనటువంటి హక్కులు దొరకట్లేదు, సమానమైనటువంటి ఈక్వాలిటీ లేదు. కాబట్టి నేను ఈ దేశంలో నుండి నేను ఈ దేశంలో నుంచి వెళ్ళిపోతాననే దానికి కూడా
దారి తీసే అవకాశాలు ఉన్నాయి. సో అలా ఒకదానికొకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫైనల్గా మనం జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు క్వశ్చన్ జెండర్ ఈక్వాలిటీ అనుకోండి, ఇప్పుడు ఇలా ఇన్ఈక్వాలిటీస్ అనుకొని ఇప్పుడు జెండర్ ఇన్ఈక్వాలిటీ దగ్గర రావాలి. మన ప్రశ్న జెండర్ ఇన్ఈక్వాలిటీయే, కానీ జెండర్ హౌ ఈక్వాలిటీ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ బోత్ ఆర్ ద సేమ్ అన్నాడు అనుకోండి. ఇన్ ఆల్ ఇన్ఈక్వాలిటీస్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ మోర్ సీరియస్ అన్నాడు అనుకోండి. సో ఫస్ట్ ఇన్ఈక్వాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మనం ఎక్కడికి వచ్చి ఆగుతాం, జెండర్ ఇన్ఈక్వాలిటీ దగ్గరకు వచ్చి ఆగుతాం. అంటే డైరెక్ట్ పిన్ పాయింట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ చేసే బదులు, ఎందుకు ఇది ఆన్సర్ కాదు కదా, ఇదేంటి ఎస్ఏ. సో ఇన్ని రకాలైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఇన్ని రకాలైనటువంటి ఇన్ఈక్వాలిటీస్లో ఇన్ని కారణాల చేత ఇన్ఈక్వాలిటీస్ వచ్చాయి, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చాయి. ఫైనల్గా జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి నేను చెప్పబోతున్నాను. హౌ టు డీల్ ఇట్, కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రమోటింగ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంకల్షన్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్, ప్రోగ్రెసివ్ ట్యాక్సెస్ ఉండాలి. వాళ్ళ ఇన్కమ్ ప్రకారంగా ట్యాక్సెస్ ఉందనుకోండి, గవర్నమెంట్ దగ్గర ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, వచ్చినటువంటి ఇన్కమ్ మనం ఎవరి దగ్గర అయితే ఇన్కమ్ లేదో వాళ్ళకి మనం ప్రోగ్రెసివ్ ట్యాక్స్, ఎకనామిక్ పాలసీస్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఫోకసింగ్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్, ఎస్టాబ్లిషింగ్ సోషల్ సేఫ్టీ, ఇవన్నీ మెజర్స్ టు డీల్ విత్ ఇన్ఈక్వాలిటీ. ఇలా మనం చేసి ఇప్పుడు ఎక్కడికి వస్తాం మనం, జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో ఒక ఇన్ఈక్వాలిటీ ప్రశ్న అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ వచ్చిందని చెప్పట్లేదు. అంటే నేను మిమ్మల్ని దేనికి తయారు చేస్తున్నానంటే, ఇన్ఈక్వాలిటీ టాపిక్ అది జెండర్ ఇన్ఈక్వాలిటీ అయినా సరే, అది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అయినా సరే, అది రీజనల్ ఇన్ఈక్వాలిటీ అయినా సరే, అది క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ అయినా సరే, అది రీజనల్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ అయినా సరే, అది రిలీజియన్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ అయినా సరే, మన దగ్గర ఇలా ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలన్నమాట. ఇది ఎలాంటి ఇన్ఈక్వాలిటీ అయినా కూడా ఇది ఒక ఫ్రేమ్వర్క్. ఇప్పుడు నేను జెండర్ ఇన్ఈక్వాలిటీతో మీకు ప్రూవ్ చేస్తా. ఎలా మనది ఒక ఎస్ఏ ఇన్ఈక్వాలిటీ ఆన్సర్ ఎలా రాయాలి, ఇన్ఈక్వాలిటీ ఎస్ఏ ఎలా రాయాలి. సో జనరల్గా ఇప్పటిదాకా మనం ఏమి డిస్కస్ చేసామంటే, ఇన్ఈక్వాలిటీని డిస్కస్ చేసి, ఇన్ని రకాలైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయని డిస్కస్ చేసి, ఏ కారణాల చేత ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, ఆ ఇన్ఈక్వాలిటీస్ వల్ల వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ ఇన్ఈక్వాలిటీస్ రిమూవ్ చేయడానికి మన దగ్గర ఉండాల్సినటువంటి సొల్యూషన్స్. ఇందులో ఏ టాపిక్ తీసుకుంటున్నాం మనం, జెండర్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు మీరు మీ నాలెడ్జ్ని ఏం చేయాలి అని అంటే, ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనే టాపిక్ ద్వారా సేమ్ ఫ్రేమ్వర్క్ మీరు ఏ ఇన్ఈక్వాలిటీ ఎస్సే అడిగినా కూడా మీరు రాసే విధంగా మారాలన్నమాట. ఎందుకంటే నేను చెప్పిందే రావాలని లేదు కదా. ఇప్పుడు నేను జెండర్ ఇన్ఈక్వాలిటీ చెప్పినప్పుడు ఇదే రాదు. సో ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ ప్లేస్లో ఇట్ క్యాన్ బి క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ, ఇట్ క్యాన్ బి రిలీజియన్ ఇన్ఈక్వాలిటీ, ఇట్ క్యాన్ బి రీజనల్ ఇన్ఈక్వాలిటీ, ఇట్ క్యాన్ బి ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీ. ఇదే ఫ్రేమ్వర్క్ మనం వాడాలి. సో మీకు రెడీమేడ్ ఫ్రేమ్వర్క్ నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. ఏ ఇన్ఈక్వాలిటీ టైప్ ఆఫ్ క్వశ్చన్కైనా కూడా బై టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. సేమ్ నేను ఇంట్రో, ఇప్పుడు నేను రాస్తే నేను ఎలా ఇంట్రో రాస్తాను. హానెస్ట్లీ ఐమ్ టెల్లింగ్, మార్నింగ్ 9 to 12 దీని మీద కూర్చున్నాను ఈ 2 ఎస్ఏల మీద. సో ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఉంటుంది. ఎంపవర్ ఎ ఉమెన్, ఎంపవర్ ఎ ఫ్యామిలీ, ఎంపవర్ ఎ ఫ్యామిలీ, ఎంపవర్ ఎ విలేజ్, ఎంపవర్ ఎ విలేజ్, empower a nation. So empowerment of nation is mainly because of empower a nation is mainly because of empowerment of women. These were the words used by Indian Prime Minister when he launched Nari Shakti campaign in 2015. The campaign aims to recognize and celebrate the immense contributions of women for the development of the nation. ఇదైనా వాడొచ్చు ఉమెన్కి సంబంధించింది. లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 108 out of 193. 2022-2023 రిజల్ట్ వచ్చింది. 2023, 2024 నవంబర్ డిసెంబర్కి వస్తుంది. సో 2023 ఇంకా రాలేదు. సో 2022దే ఉంది జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా భారతదేశానికి ఎంత ర్యాంక్ ఉంది, 108. ఎంతమందిలో, 150 మందిలో కూడా లేం మనం. మొదటి 50 అంటే 50% ఆఫ్ ద దేశాలలో కూడా లేం. 193కి 50 అని అంటే సమ్వేర్ అరౌండ్ 96. కానీ ఎంత ఉందాం మనం అంటే మొదటి 50% దేశాలలో కూడా లేము. దేనికి సంబంధించి, జెండర్ ఈక్వాలిటీ ఇచ్చే దాంట్లో మొదటి 50 దేశాలలో కూడా లేము. సో మనం సంథింగ్ సీరియస్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. అదేంటో ప్రాబ్లం మనం చూడబోతున్నాము. ఆ సీరియస్ ప్రాబ్లమ్ని మనం ఎలా అడ్రస్ చేయబోతున్నామో చూడబోతున్నాము. ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే టికెట్ కొన్నట్టు అన్నట్టు. బస్ కండక్టర్కి టికెట్ కొనడానికి ఎక్కడికైనా అంటాడు కదా, ఆ ఎక్కడికో చెప్తాం, దారి చూపెట్టడం అనమాట. నా తరువాయి భాగం అంతా ఈ ఎస్సే నెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేయబోతుంది. సో వీఆర్ గివింగ్ డైరెక్షన్, ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నాం అనమాట మనకు ఆ ఇంట్రడక్షన్లో. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్
93 దేశాల్లో 108వ స్థానంలో మన భారతదేశం నిలిచింది. మొదటి 50% దేశాలలో కూడా మన భారతదేశం లేదు. ఎందుకు ఇంత సీరియస్ ప్రాబ్లంలో ఉన్నాము, దీనికి గల కారణాలని, దీనికి గల సొల్యూషన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. అప్పుడు క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది ఎవాల్యుయేటర్ దగ్గర. ఓహో అవునా అని చెప్పేసి ఆయన నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళి ఇంకా చదవడం మొదలు పెడతాడు అన్నమాట. ఇదే విధంగా అది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అయినా సరే, అది రిలీజియన్ ఇన్ఈక్వాలిటీ అయినా సరే, అది రీజియన్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీ అయినా సరే మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను నెక్స్ట్ పారాగ్రాఫ్లో నేను చెప్పబోతున్నాను అన్నమాట. సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ చాలా క్లియర్ కట్గా ఏమని చెప్తుందంటే ఉమెన్ పలు ఫీల్డ్లలో వెనుకబడి ఉంది. ఏమేం ఫీల్డ్లో వెనుకబడి ఉంది అని అంటే హెల్త్లో, ఎడ్యుకేషన్లో, ఎకనామికల్ ఇష్యూలో, వర్క్ ప్లేస్లో, కార్పొరేట్లో, పొలిటికల్లో, సొసైటీలో, పబ్లిక్ ప్లేసెస్లో, ఫ్యామిలీలో, డిఫెన్స్లో, స్పోర్ట్స్లో, ఆర్ట్స్ అండ్ సైన్స్లో, రూరల్ ఇండియాలో అండ్ ట్రైబల్ ఇండియా. ఒక్కొక్కటి ఒక్కొక్క పారాగ్రాఫ్. ఇన్ని డైమెన్షన్లలో మనం ఏం చూపెట్టబోతున్నాము అని అంటే ఉమెన్ వివక్షకి లోనైంది, మహిళ వివక్షకి లోనైందని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్క పారాగ్రాఫ్ ఉంటుంది. దాన్నే ఒక్కొక్కటి ఒక్కొక్క పేజ్ లాగా కూడా రాయొచ్చు ఆ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ప్రకారం. ఇప్పుడు మనం మామూలుగా మనం రాయాల్సినటువంటి ఎస్సే 800 పేజీలు ఉంటుంది. 800 పేజీలు ఉంటుంది, 800 వర్డ్స్ ఉంటుంది, 800 వర్డ్స్. మామూలుగా ఒక పేజ్ అంటే 70 వర్డ్లు అని అనుకుంటాం, ఒక పేజ్ అంటే 70 వర్డ్స్ అని అనుకుంటాం మనం. సో 800 వర్డ్స్ అని అంటే ఎన్ని, నియర్లీ 12 పేజీలు. 12 పేజీలు అంటే 6 పేపర్లు. 6 పేపర్లు నింపాల్సి ఉంటుంది. అటు ఇటు 12 పేజీలు అయితే ఒకటే దిక్కు, పేజ్ అంటే ఒకటే దిక్కు, పేపర్లు అంటే 2 దిక్కులు. సో ఈ 12 పేజీలు మనం నింపాల్సి ఉంటుంది. మరి ఈ 12 పేజీలకు మనం స్టార్ట్ చేసే ముందే మన మైండ్ సెట్, మన ఫ్రేమ్ వర్క్ ఉండాలన్నమాట. సో దీనికి నా దగ్గర 12 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఈ 12 సబ్ డివిజన్లకి హాఫ్ ఆఫ్ పేజ్ వేస్తే ఎన్ని పేజీలు అయింది? 6 పేజెస్ అయింది. కానీ నేను 12 పేజీలు రాయాలి. సో ఒక పేజ్ ఏమో ఇంట్రడక్షన్కి పోయింది, రెండో పేజ్ నుంచేమో ఒక్కొక్కటి ఇచ్చుకుంటే వెళ్ళిపోయాను నేను. సో మధ్యలో నేను ఏం చేయొచ్చు, సొల్యూషన్స్, ప్రతిదానికి కూడా సొల్యూషన్ కూడా ఇవ్వచ్చు. నేను ఒకటే పేజ్ రాయాలి, హాఫ్ పేజే రాయాలి అని అంటే ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పగలను. సో ఇంకో హాఫ్ పేజ్ ఏం చేస్తా, సొల్యూషన్ కూడా ఇస్తాను. ఇంకో హాఫ్ పేజ్ ఏం చేస్తా, సొల్యూషన్ కూడా ఇస్తానని చెప్పేసి మన మనసులో కనుక ఫ్రేమ్ వర్క్ వేసుకుంటే 12 పేజీలు అయితే 12 పేజీలు రాయొచ్చు, 6 పేజీలు అయితే 6 పేజీలు రాయొచ్చు. అది మనం ఆ మూమెంట్లో మనం ఆన్సర్ని ఎలా కుదుపుతున్నామన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కమింగ్ టు ద ఎస్సే. సో మొదట జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ చెప్తాం. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారో మనం ముందు అనుకుంటాం, అదని అనుకుంటాం, ఇదని అనుకుంటాం, 2 కూడా అనుకోవచ్చు. 2 అనుకొని సో ఏ ఫీల్డ్లో మనం వెనకబడ్డామని అనుకుంటాం, 12 ఫీల్డ్లలో మనం వెనకబడ్డామని అనుకుంటాం. ఇప్పుడు నేను వెనకబడ్డానని చెప్పాను, దానికి ఫ్యాక్ట్స్ ఎక్కడ? ప్రాపర్ ఫ్యాక్ట్స్ ఉండాలి కదా. దీని తర్వాత ప్రాపర్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఒక ఫ్రేమ్వర్క్ చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఇంట్రో తర్వాత ఫ్యాక్ట్స్ క్లియర్ కట్గా మనకి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్? 2011 సెన్సస్ ప్రకారంగా 74.04% ఆఫ్ లిటరసీ రేట్ ఏమో జనరల్కు ఉంటే 62.02% మాత్రమే మహిళలకు ఉంది. 82.02% లిటరసీ మేల్కు ఉంది. సో అప్రాక్సిమేట్గా మేల్కి ఫీమేల్కి లిటరసీ రేట్లో ఎంత తేడా ఉంది? 20% తేడా ఉంది. ఇదొక ఎగ్జాంపుల్ చాలు మనము వివక్ష ఉందో లేదో చెప్పడానికి. అలా ఫ్యాక్ట్స్. ఇంట్రోలో మనం ఏం చేయబోతున్నామో చెప్పి ఫ్యాక్ట్స్లో నిజంగానే ఆ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం, నిజంగానే ఆ ఇష్యూ ఉందని చెప్పేసి మనం ప్రూవ్ చేస్తున్నాము. సో దానికి అదేంటి? ఫ్యాక్ట్స్. రెండోది ఫ్యాక్ట్స్ అయిపోయిన తర్వాత మనం డైమెన్షన్స్. ఇది ఎస్సే. ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, అవి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి ఎన్ని డైమెన్షన్స్ దొరికినాయి? మొదటిది హెల్త్ డైమెన్షన్, రెండోది ఎడ్యుకేషనల్ డైమెన్షన్, మూడోది ఎకనామికల్ డైమెన్షన్, నాలుగోది పొలిటికల్ డైమెన్షన్, ఐదోది వర్క్ ప్లేస్ డైమెన్షన్, ఆరోది ఇంట్లోనే ఫ్యామిలీలోనే డైమెన్షన్, ఇంకోటేమో సొసైటీలో డైమెన్షన్, ఇంకోటేమో కార్పొరేట్లో డైమెన్షన్, ఇంకోటేమో రూరల్ ఇండియాలో డైమెన్షన్, ఇంకోటేమో ట్రైబల్ ఇండియాలో డైమెన్షన్. ఈ డైమెన్షన్స్ అని మెన్షన్ చేస్తాం. ఈ డైమెన్షన్సే బాడీ. సో డైమెన్షన్స్ అన్నీ కూడా బాడీ. ఇప్పుడు ఒక్కొక్క డైమెన్షన్ మీద ఒక్కొక్క పారాగ్రాఫ్, ఒక్కొక్క డైమెన్షన్ మీద ఒక్కొక్కటి రాసేసుకుంటూ వచ్చి లాస్ట్కి మళ్ళీ ప్రతి డైమెన్షన్కి ఒక సబ్స్టాన్షియేటివ్ ఎవిడెన్స్ ఉండాలి. దాన్ని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఎస్సే అంటే ఏంటంటే మనం ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ని బలోపేతం చేసేటటువంటి పాయింట్ ఏంటంటే ఎవిడెన్స్. అదొక ఎగ్జాంపుల్ అయినా కావచ్చు, ఫ్యాక్ట్ అయినా కావచ్చు, అదొక ఎగ్జాంపుల్ అయినా కావచ్చు, ఫ్యాక్ట్ అయినా కావచ్చు, అదొక ఎగ్జాంపుల్ అయినా కావచ్చు, ఫ్యాక్ట్ అయినా కావచ్చు.
అలా మనం అన్ని డైమెన్షన్లో రాసి మనం కంక్లూడ్ చేస్తాం. ఇంతే. ఈ ఒక్క ఎస్సేతో నేను ప్రూవ్ చేస్తుంది ఎలానో. సో ఉమెన్ ఇష్యూస్ యాజ్ పర్ సెన్సస్ 2011 ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ 121 crore, కంప్రైజింగ్ 48.5% ఫీమేల్స్ అండ్ 51.5% మేల్స్. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఫీమేల్. సగం పాపులేషన్ వివక్షకి లోనైంది. సో లెక్కల ప్రకారంగా చూసుకున్నా కూడా పాపులేషన్లో కూడా సగానికి సగం ఏ పాపులేషన్ ఉంది? ఫీమేల్ ఉంది. మరి ఎడ్యుకేషన్లో, హెల్త్లో, ఎకనామికల్గా అన్నిట్లలో కూడా 50% ఉందా లేదా అనేది మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ కొన్ని రిపోర్ట్. ఏ మేల్ డామినెన్స్ ఇస్ డూప్యూటెడ్ అకార్డింగ్ టు గ్లోబల్ వేజ్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఉమెన్ ఆర్ పేడ్ మోస్ట్ అన్ఈక్వల్లీ ఇన్ ఇండియా. ఇదొక ఎవిడెన్స్. ఒక రిపోర్ట్ ప్రకారంగా ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఐఎల్ఓ ఏమని ఒప్పుకుంటుందంటే మహిళలకు పురుషులకు ఎంతైతే వేజెస్ వస్తున్నాయో అంత వేజెస్ ఎవరికి రావట్లేదు? హర్యానా ఫర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎవిడెన్స్ అంటే ఒక్కొక్క ఫ్యాక్ట్ ఒక్కొక్క ఎవిడెన్స్. హర్యానాలో 879 ప్రతి 1000 మంది పిల్లలకు 879 ఆడపిల్లలే ఉన్నారు. భారతదేశంలో చూసుకుంటే 914 ఆడపిల్లలు ఉన్నారు 1000 మంది అబ్బాయిలకి. అంటే హర్యానా స్టేట్ లాంటి స్టేట్లో వాళ్ళ యొక్క వివక్ష క్లియర్ కట్గా కనబడుతుంది. ఇంకో ఫ్యాక్ట్, 7% ఆఫ్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఇస్ ఫీమేల్. సో 50% ఆఫ్ ద పాపులేషన్ మహిళలైనప్పుడు పోలీస్ వ్యవస్థలో ఎంత శాతం ఉన్నారు మహిళలు? 7% ఉన్నారు. మళ్ళొక ఫ్యాక్ట్, ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే మన దగ్గర ఎక్కువ పెట్టుకొని అవసరం లేదు, 4-5 పెట్టుకొని దాన్ని ఎలా వాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఫీమేల్ మీకు లిటరసీ రేట్ ఆల్రెడీ చెప్పాను నేను. సో ఈ ఫ్యాక్ట్స్ ఆధారంగా మనం ఏం కంక్లూజన్కి వచ్చామంటే మనం వివక్షకు లోనైనా అని చెప్పినాం. ఇప్పుడు ఉమెన్ హెల్త్ ఇష్యూస్కి వచ్చాము. మీరు రాసుకునేటప్పుడు ఒక డయాగ్రామ్ లాగా వేసుకుంటే సరిపోతుంది. టు ద పాయింట్. ఉమెన్ హెల్త్కి ఏ కారణాల వల్ల ఉమెన్ హెల్త్ డిటరాయరేట్ అవుతుంది? ఎందుకు హెల్తే ప్రయారిటీ ఫస్ట్. ఎడ్యుకేషన్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్ హెల్త్. మళ్ళీ మనం రాసేటప్పుడు కూడా ప్రయారిటీ వైసే రాయాలి. హెల్త్ ఏ కారణాల చేత? ఒకటి మాల్ న్యూట్రిషన్, 2 పోవర్టీ, 3 ఇలిటరసీ, 4 ఇనాడిక్వేట్ హెల్త్ సర్వీస్, 5 రీప్రొడక్టివ్ ఏజ్లో కన్నా ముందు పెళ్లి చేయడం, సోషో కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్, జెండర్ డిస్క్రిమినేషన్, డొమెస్టిక్ వైలెన్స్, లో లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెక్షువల్ అబ్యూస్, లెస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, పూర్ ఎన్విరాన్మెంటల్ హైజీన్, మెన్స్ట్రల్ పీరియడ్ టైం, ఎర్లీ చైల్డ్ బేరింగ్, ఎర్లీ మ్యారేజ్, అన్సేఫ్ అబార్షన్స్. ఈ అన్ని కారణాల చేత ఉమెన్ యొక్క హెల్త్ ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ కారణాల. ఉమెన్ డిస్ప్రపోర్షనేట్ పోవర్టీ, లో సోషల్ స్టేటస్, అంటే ఈ అవన్నీ కారణాల వల్ల ఉమెన్కి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ కారణాల వల్ల అని మనం మెన్షన్ చేస్తాము. దీన్ని అడ్రస్ చేయడం ఎలా? ఎందుకంటే మన దగ్గర 12 డైమెన్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక బాక్స్ వేయొచ్చు. కొంత నన్ను ఏమడుగుతున్నారంటే సార్ అండర్లైన్ చేయొచ్చా, అండర్లైన్ చేయకూడదా అని అన్నప్పుడు దానికి జవాబు ఏంటనంటే వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పనప్పుడు ఏదైనా చేయొచ్చు. మీరు అలానే రావాలి అన్నప్పుడు అలానే రావాలి. నేను అది చెప్పలేదు అనుకోండి, ఇలానే రావచ్చు. మీరు చెప్పారా సార్ అనవచ్చు మీరు. సో లేదు అలానే రావాలి అని అన్నప్పుడు మీరు అలానే రావాల్సి ఉంటుంది. సో టీఎస్పీఎస్సీ అలాంటి కండిషన్స్ ఏం పెట్టలేదు ఏపీపీఎస్సీ లాగా. ఏపీపీఎస్సీలో ఏం చెప్పారు అని అంటే క్లియర్ కట్గా డైమెన్షన్ చెప్పారు. చెప్పులు వేసుకొని రావాలి, చెప్పులు ఇడిచి రావాలని చెప్పారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెప్పులు ఇడిచే రావాలి. మన దగ్గర అలాంటి కండిషన్స్ ఏం పెట్టలేదు కాబట్టి మనం డయాగ్రామ్స్ వేయొచ్చు, ఫ్లో చార్ట్స్ పెట్టొచ్చు, అండర్లైన్ చేయొచ్చు. ఫ్యూచర్లో యాజ్ ఆఫ్ నౌ స్టేటస్ కో, ఫ్యూచర్లో కనుక టీఎస్పీఎస్సీ ఏదైనా వెబ్ నోట్ ఇచ్చి మీరు అండర్లైన్ చేయకూడదు, మీరు ఫ్లో చార్ట్లు వేయకూడదు, మీరు బ్లాక్ డయాగ్రామ్లు వేయకూడదు అంటే వేయకూడదు అంతే. బట్ యాజ్ ఆఫ్ నౌ అలాంటి కండిషన్స్ ఏమైనా ఇచ్చిందా టీఎస్పీఎస్సీ? ఇయ్యలేదు కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు. నంబర్ 1. సో ఒక బ్లాక్ డయాగ్రామ్ రాసి ఎస్ఏలలో కూడా డయాగ్రామ్స్ వేయాలి. సార్ కొందరు అంటారు సార్ ఎస్ఏ అంటేనే పారాగ్రాఫ్లో రాయాలని. కాదు, అవన్నీ రాంగ్ ఐడియాస్. నేను మళ్ళీ రిపీట్ చెప్తున్నాను. దెర్ ఈస్ నో వన్ బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ ఎన్ ఎస్ఏ. మీ ఎస్ఏ కంటికి కనువింపు కనపడే విధంగా ఎలాగైనా రాయొచ్చు, కండిషన్స్లో లోబడి. సో అన్నిటికన్నా బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ ఆన్సర్ ఏంటంటే ఇలాంటి బ్లాక్ డయాగ్రామ్స్. సో ఆ బ్లాక్ డయాగ్రామ్ అనేసి ఈ కారణాల వల్ల ఉమెన్ హెల్త్ డిటెరాయరేట్ అవుతుంది అని మనం చెప్తాం. సో చెప్పిన తర్వాత
ఇందులోనే మాల్ న్యూట్రిషన్ ఒక ప్రాబ్లము, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఒక ప్రాబ్లము అనేది మనం మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్, హెల్త్లోనే మాల్ న్యూట్రిషన్ ఉందా లేదా? పెద్ద ప్రాబ్లం ఉమెన్కి ఏంటంటే హెల్త్ డిట్రాయరేషన్ అవుతుంది. ఆ హెల్త్ డిట్రాయరేషన్కి ఇంకోటి యాడ్ అవుతుంది అనమాట. అందుకే దాన్ని ఏమంటామంటే డబుల్ బర్డన్ అంటాం. ఆమె ఆరోగ్యం ఒకటే కాదు, తన యొక్క ఫుడ్ కూడా ప్రాపర్గా ఉండకపోవడం వల్ల, మాల్ న్యూట్రిషన్ వల్ల ఆ ప్రాబ్లం కాస్త ఇంకా తీవ్రతరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ జనరల్గా మెన్ కన్నా ఫిజికల్గా వీక్ కాబట్టి ఖచ్చితంగా ఆర్బీసీ కౌంట్ తక్కువ మేల్తో పోలిస్తే జనరల్గా. సో ఆర్బీసీ కౌంట్, ఐరన్ ఎక్కువ ఉంటే ఆర్బీసీ కౌంట్ పెరుగుతుంది. ఐరన్ మన బాడీలో ఎక్కువ ఉండాలి అని అంటే ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి. సో ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి అని అంటే మనం ఖచ్చితంగా ఎకనామికల్గా గుడ్ పొజిషన్లో ఉండాలి. బట్ దీనికి తోడుగా మెన్స్ట్రల్ సైకిల్ ఒకటి యాడ్ అయింది. దీనికి తోడుగా మెన్స్ట్రల్ సైకిల్ యాడ్ అవ్వడం వల్ల ప్రతి 30 daysకి షీ ఈజ్ లూజింగ్ హర్ వాల్యుబుల్ బ్లడ్. సో వెన్ షీ ఈజ్ లూజింగ్ హర్ వాల్యుబుల్ బ్లడ్, ఆటోమేటికలీ షీ ఈజ్ లూజింగ్ ఐరన్ ఆల్సో. ఐరన్ కూడా లూజ్ అవుతుంది. అంటే డబుల్ బర్డన్. ఒకటేమో మెన్తో పోలిస్తే జనరల్గా ఫిజికల్లీ వీక్, రెండోది బికాస్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ షీ ఈజ్ అగైన్ లూజింగ్ హర్ ఐరన్ కంటెంట్. సో ఈ రెండు కారణాల వల్ల తనకి ఏమవుతుందంటే ఒక డబుల్ బర్డన్, నాట్ సింగిల్ బర్డన్, డబుల్ బర్డన్. సో మాల్ న్యూట్రిషన్ హెల్త్ని ఇంకా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ కారణాలన్నిటికన్నా పెద్ద కారణం ఏంటి? మాల్ న్యూట్రిషన్ ఒక కారణం అని చెప్పేసి మనము మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన తర్వాత దానివల్ల వచ్చే డిజార్డర్స్. సో గవర్నమెంట్ తీసుకొచ్చినట్టు హెల్త్ ప్రోగ్రామ్స్ ఏంటి? ఓహో, ఈ కారణాల వల్ల ఇలా అయిందా, ఈ కారణాల వల్ల ఇలా జరిగింది అని అనుకొని మనం ఏమేమి సొల్యూషన్స్ తీసుకొని వచ్చాము. మొదటి సొల్యూషన్, సురక్షిత్ మాత్రేవ ఆస్వాన్. సురక్షిత్ మాత్రేవ ఆస్వాన్. ప్రతి హాస్పిటల్లో లేబర్ రూమ్లు మెయింటైన్ చేయడము, ఒక ఆస్వాన్ ఇవ్వడం, ఒక నమ్మకం ఇవ్వడం అనమాట. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని తక్కువ చేయాలి, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ని తక్కువ చేయడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్, రీసెంట్ స్కీమ్, కరెంట్ అఫైర్. అదేంటది? సుమన్ అంటాం దాన్ని. దానికి ఇంకో పేరు ఏంటంటే సురక్షిత్ మాత్రేవ ఆస్వాన్. రెండోది జనని సురక్ష యోజన, ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్. మూడోది ప్రధానమంత్రి సురక్షిత్ మాత్రేవ అభియాన్. నాలుగోది ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఐదోది ఆయుష్మాన్ భారత్. ఆరోది ఆరోగ్య మహిళ, తెలంగాణది ఆరోగ్య మహిళ. ఏడోది ఆరోగ్యశ్రీ. ఎనిమిదోది తెలంగాణ డయాగ్నోస్టిక్స్, ఫ్రీ డయాగ్నోస్టిక్. మొదట భారత ప్రభుత్వం యొక్క స్కీమ్స్ రాయండి, భారత ప్రభుత్వం యొక్క మెసేజ్ రాయండి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని యొక్క స్కీమ్స్ రాయాలి. ఓహో, ఇలా మనము హెల్త్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయొచ్చు. సో ఉమెన్ హెల్త్ ఇష్యూస్. నెక్స్ట్, ఉమెన్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్. ఉమెన్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ మనం స్టార్టింగ్లోనే లిటరసీ రేట్ గురించి మనం మెన్షన్ చేసినాం. ఫస్ట్లోనే మనము ఎడ్యుకేషనల్ లిటరసీ రేట్ గురించి మెన్షన్ చేసినాం. మరి ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ పెట్టాలి కదా మళ్ళీ మనం ఎడ్యుకేషన్ గురించి రాసినప్పుడు. మహిళ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎన్రోల్మెంట్లో ప్రాబ్లం లేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్లో ప్రాబ్లం లేదు. ఎన్రోల్మెంట్ బాలురకు ఎంత అయితే ఎన్రోల్మెంట్ అవుతుందో బాలికలకు కూడా అంతే ఎన్రోల్మెంట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి అని అంటే డ్రాప్ అవుట్. తను ఎప్పుడైతే సెకండరీ ఎడ్యుకేషన్కి వెళ్తుందో, సెకండరీ ఎడ్యుకేషన్ వెళ్ళిన తర్వాత ఎంతమంది అయితే ఎన్రోల్ అయ్యారో అంతమంది కంటిన్యూ చేయట్లేదు. 60% డ్రాప్ అవుట్స్ ఆర్ దేర్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అందుకోసం ఏమవుతుంది, ఆమె ప్రైమరీ లిటరసీలో వెళ్ళడం వల్ల ఆమె లిటరేట్ కింద పడుతుంది. లిటరసీ కింద మనకి 62.02 నంబర్ కనీసం కనబడుతుంది. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత షీ ఈజ్ నాట్ కంటిన్యూయింగ్ ఇన్ టు సెకండరీ ఎడ్యుకేషన్. సో మనం ఇంకో పాయింట్ ఏమని మెన్షన్ చేస్తాము అని అంటే డ్రాప్ అవుట్ రేట్స్ బాయ్స్ కన్నా ఎక్కువ, గర్ల్స్కి డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువ ఉంది. సో ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అయినటువంటి అమ్మాయి సెకండరీ ఎడ్యుకేషన్లో కంటిన్యూ అవ్వకపోవడం వల్ల ముందు ఫ్యూచర్లో ఎక్కువ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం కానీ తగ్గుముఖంగా ఉంది అని అది మెన్షన్ చేస్తాం. సో ఏమేం కారణాలు, ఒకసారి ఆల్రెడీ ఒక డయాగ్రామ్ వేసినాం, ఒకసారి ఆల్రెడీ ఒక బ్లాక్ డయాగ్రామ్ వేసినాం. రెండోసారి ఒకసారి జాగ్రత్తగా వినండి, ఇవి చెప్పేవి ఇవి కండిషన్స్. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ని మీరు కనుక ఒక ఆన్సర్లో వాడితే గట్టిగా గుర్తుంచుకోండి, అదే ఎగ్జాంపుల్ని మళ్ళీ వాడకండి. ఒక ఎగ్జాంపుల్ ఒకటేసారి వాడాలి ఆన్సర్లో. ఏమవుతుందంటే ఎవాల్యుయేట్ చేసే మనిషికి అదే ఎగ్జాంపుల్ 2 సార్లు 3 సార్లు కనబడితే రిపీటెడ్గా రాస్తున్నాడు, ఇదే ఒకటే చదువుకొని వచ్చిండు కావచ్చు అనుకుంటాడు. సో రిపీటెడ్గా కనపడకూడదు. అంటే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ వాడితే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ మనం వాడకూడదు.
సో ఆల్రెడీ మనం బ్లాక్ డయాగ్రామ్ మోడల్ని మనం హెల్త్ కోసం వాడినాం కాబట్టి మళ్ళీ బ్లాక్ డయాగ్రామ్ వాడని అవసరం లేదు. రెండోసారి పాయింట్ వైజ్ రాస్తా, లేకపోతే ఇలా రాస్తా. సో ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్ ఎస్పెషలీ, సో టాయిలెట్స్ లేకపోవడం వల్ల, శానిటేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే డ్రాప్ అవుట్ రేట్స్ పెరుగుతున్నాయి. సేఫ్టీ ఆఫ్ ఉమెన్, స్కూల్ ఎక్కడో లొకేట్ అయి ఉంది, ఊర్లో నుండి సిటీకి వెళ్ళో లేకపోతే టౌన్కి వెళ్ళో లేకపోతే మండల్కో వెళ్ళి చదువుకోవాలంటే సేఫ్టీ ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ ప్రాబ్లము. ఈవ్ టీజింగ్, సెక్షువల్ హరాస్మెంట్, కన్జర్వేటివ్ ఆర్థడాక్స్ మైండ్ సెట్ ఉన్నటువంటి లొకాలిటీ నుంచి వచ్చినప్పుడు చదువు ముందుకు ప్రయాణం జరగట్లేదు. ప్రిఫర్ స్పెండింగ్, ఒక స్టడీ ఏమని చెప్తుందంటే, వన్ స్టడీ ఫాదర్ అంట 15 సంవత్సరాల ఎక్స్పెండిచరు ఒకటే రోజు మీద పెట్టడానికి ఇష్టపడతాడట, కానీ 15 సంవత్సరాలు పెట్టడానికి ఇష్టపడాడంట. ఆ 15 సంవత్సరాల ఎక్స్పెండిచర్ ఏంటి? ఎడ్యుకేషన్. ఆ ఒక్కరోజు ఎక్స్పెండిచర్ ఏంటి? మ్యారేజ్. రిలీజియస్ రీజన్స్ అండ్ కల్చరల్ ప్రెషర్స్. రిలీజియస్ రీజన్స్ ఉన్నాయి, కల్చరల్ ప్రెషర్స్ ఉన్నాయి. షార్టేజ్ ఆఫ్ ఫిమేల్ టీచర్స్, లెస్ ఆల్ గర్ల్ స్కూల్స్. ఆల్ గర్ల్స్ స్కూల్స్ ఉన్నా పంపించే వాళ్ళు కావచ్చు, కానీ ఆల్ గర్ల్స్ స్కూల్స్ లేవు, ఆల్ గర్ల్స్ కాలేజెస్ తక్కువగా ఉన్నాయి. సో ఈ కారణాల చేత మరి సొల్యూషన్ ఏంటి? సర్వశిక్ష అభియాన్. సొల్యూషన్ సర్వశిక్ష అభియాన్, సుకన్య సమృద్ధి యోజన, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. అది కూడా ఇది రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ దేనికోసం? సెకండరీ ఎడ్యుకేషన్ కోసం. నేషనల్ స్కీమ్ ఫర్ ఇన్సెంటివ్ ఫర్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. బాలిక సమృద్ధి యోజన, సమృద్ధి అది బాలిక సమృద్ధి యోజన. రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడోలసెంట్ గర్ల్స్. ఎందుకు? ఈ స్కీమ్ కింద శానిటరీ నాప్కిన్స్ ఇస్తారు. సో శానిటరీ నాప్కిన్స్ ఇస్తే షీ విల్ డేర్ టు గో టు ద స్కూల్. బేటీ బచావో బేటీ పడావో, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షణ. ఇవన్నీ సొల్యూషన్స్. తెలంగాణ ఏమైనా యాడ్ చేయవచ్చా? తెలంగాణవి ఏమైనా ఉన్నాయా స్కీమ్స్? ఫస్ట్ భారత ప్రభుత్వాన్ని రాసిన తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి స్కీమ్ ఉంటే ఆ స్కీమ్ మెన్షన్ చేయాల్సిందే. ఏపీపీఏ ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్కీమ్ రాయాల్సిందే. టీజీపీఎస్సీ రాసే వాళ్ళు తెలంగాణకు సంబంధించిన స్కీమ్ రాయాల్సిందే. ఏం స్కీమ్ ఉంది? ఇప్పుడు మన రేవంత్ రెడ్డి స్కూల్ అని వస్తున్నాడు కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండల్లో ఇంటర్నేషనల్ స్కూల్తో వస్తుంది. ఇప్పుడు మనం కేసీఆర్ పెట్టి లాభం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి స్కీమ్స్ మనం పెట్టాలి. ప్రతి మండల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాలనేది చాలా మంచి విషయం. ఇంకా మహిళలు, ఉమెన్, జనరల్ ఎడ్యుకేషన్ కాదు, గర్ల్స్ని ఫోకస్ చేయాలి కదా స్కీమ్. నెక్స్ట్ ఉమెన్ ఎకనామికల్ ఇష్యూ ఎట్ వర్క్ ప్లేస్లో ఏంటి? వర్క్ ప్లేస్లో ఇది నేను ఒకటి చెప్తాను. ఇది కేస్ స్టడీ లాగా రాయవచ్చు. ఇప్పటిదాకా మనం కేస్ స్టడీ వాడలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ 2022లో ఒక రిపోర్ట్ ఇచ్చింది, యాన్యువల్ రిపోర్ట్లో. అందులో ఏమని పొందపరిచిందంటే, పేరు వాడొచ్చు, ఇన్ఫోసిస్ కంపెనీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ. ఇన్ఫోసిస్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే వాళ్ళ ఎంప్లాయీస్ ప్రెగ్నెంట్ 6 months అయ్యారన్న ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళని ఏం చేస్తుందంటే బెంచ్ మీద కూర్చోబెడుతుంది అనమాట. బెంచ్ మీద కూర్చోబెట్టడం అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాజెక్ట్ ఇవ్వదు. సో ఒక నెల అలా కూర్చోబెడతారు, సగం శాలరీ ఇస్తారు. ఎందుకంటే నువ్వేం పని చేస్తలేవు కదమ్మా, నువ్వు బెంచ్ మీద కూర్చోబెట్టాను కదా అని అంటారు. ఆ 1 month అయిపోయినాక ఎలాగో 1 month అయిపోయింది, నువ్వేం పని చేయట్లేదు, కొన్ని రోజులు అలా నువ్వు వెళ్ళొస్తే బాగుంటుంది, ఎందుకంటే మా దగ్గర ప్రాజెక్ట్స్ కూడా లేవు, ఎలాగో 1 month నీకు 50% ఆఫ్ ద శాలరీ ఇచ్చాను కదా అని చెప్పేసి వాళ్ళని తీసేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే తన ప్రెగ్నెన్సీ అయిపోయి ఒక 6 months దాటిపోయిందని ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో, లేకపోతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో, మళ్ళీ ఫోన్ చేసి వీ గాట్ ప్రాజెక్ట్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ బ్యాక్ అని అంటారు అనమాట. ఎందుకలా? మ్యాటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ఏమని చెప్తుంది అని అంటే, ఎన్ని నెలల్లో? 6 months ఆఫ్ పెయిడ్ లీవ్. 6 months ఆఫ్ పెయిడ్ లీవ్ నుంచి తప్పించుకోవడం కోసము కొన్ని కార్పొరేట్ వ్యవస్థలు ఇలా పనిచేస్తున్నాయి. సో దాన్ని ఏమనొచ్చు మనము? ప్రెగ్నెన్సీ డిస్క్రిమినేషన్. పెయిడ్ లీవ్ల నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నారు. ఆమె దగ్గర పొటెన్షియల్ ఉంది, నేను పని చేయగలనండి, నేను 9th month కూడా పనిచేస్తాను, బేబీ పుట్టిన 2 నెలలకైనా నేను పనిచేస్తాను అన్నా కూడా వాళ్ళని పక్కన పెడుతున్నారు. ఎందుకనంటే గవర్నమెంట్ ఆంబిట్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమైతే వాళ్ళకి 6 months పెయిడ్ లీవ్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసి పక్కన పెడుతున్నారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రెగ్నెన్సీ డిస్క్రిమినేషన్. అండ్ మ్యారేజ్ అయ్యేంత వరకు ఎంప్లాయ్మెంట్లో ఉంచుకుంటున్నారు, ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు బికాస్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. అది కూడా ఒక డిమోటివేషనే. ప్రెగ్నెన్సీ డిస్క్రిమినేషన్, సెక్షువల్ హరాస్మెంట్ ఎలాగో ఉంటుంది, జెండర్ పే గ్యాప్, రేస్ అండ్
ఎథనిసిటీ, రేస్ అండ్ ఎథనిసిటీ డిస్క్రిమినేషన్ కూడా మనం చూసాము అని ఇంకో ఎగ్జాంపుల్తో మీ ముందుకు వస్తాను. మిచెల్ ఒబామా, ఓఫ్రా విన్ఫ్రే. మిషెల్ ఒబామా, ఓఫ్రా విన్ఫ్రే వీళ్ళిద్దరూ వెరీ ఫేమస్, మీకు తెలుసు. ఒబామా భార్య, ఓఫ్రా విన్ఫ్రే ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళిద్దరు ఏమని మెన్షన్ చేశారు అని అంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా వేజెస్ బయాస్ ఉంది, అందరికీ ఒక రకమైనటువంటి వేజెస్ రావట్లేదు. మెన్కి ఒక రకమైనటువంటి వేజెస్ వస్తున్నాయి, ఫిమేల్కి ఒక రకమైనటువంటి వేజెస్ వస్తున్నాయి అని యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇండియాలో ఉంటుంది. ఎట్ వర్క్ ప్లేస్, క్లైంబింగ్ ద కెరియర్ ల్యాడర్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, ఐసిఐసిఐ ఇంతకుముందు ఫార్మర్ సిఇఓ ఎవరు, చందా కౌచర్. చందా కౌచర్ ఒకసారి ఏం చెప్పింది అని అంటే, నేను 12 సంవత్సరాలు సీరియస్గా పనిచేసినా కూడా నేను చైర్మన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అదే నా కొలీగ్స్ 4 ఇయర్స్లో వాళ్ళు మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయినా 4 ఇయర్స్లోనే వాళ్ళు చైర్మన్ లాగా అయ్యారు. కానీ నేను ఒక సిఇఓ అవ్వడానికి నాకు 12 సంవత్సరాలు పట్టింది. సో కెరియర్ ల్యాడర్లో ఎక్కేటప్పుడు కూడా మహిళకి వివక్ష చూపిస్తున్నారని ఎవరు చెప్పారు? ఐసిఐసిఐ సిఇఓ. వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్, ఎప్పుడైనా కూడా పర్సనల్ లైఫ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతుంది? వైఫ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఫైనలీ జెండర్ బయాస్, ఎక్కడైనా కూడా జెండర్ బయాస్ ఉంటుంది. ఏంటది? జెండర్ రోల్. నువ్వు మహిళవు కాబట్టి నువ్వు ఫీల్డ్ వర్క్లో చేయలేవు, నువ్వు మహిళవు కాబట్టి నువ్వు ఇందులో చేయలేవు అని చెప్పేసి దేర్ ఇస్ ఎ జెండర్ బయాస్. ఎక్కడ ఉంది ఇది? ప్రతి వర్క్ ప్లేస్లో కూడా ఉంది. మ్యాటర్నిటీ లీవ్స్ ఏ ప్రాబ్లమ్, సెక్యూరిటీ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏమని చెప్తుంది, 7 తర్వాత ఏ మహిళ కూడా ఆఫీస్లో పనిచేస్తుంది అన్నప్పుడు మీరు ఖచ్చితంగా క్యాబ్ ఆఫర్ చేయాలి అని అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఈ మహిళ బదులు పురుషుని పెట్టుకుంటే అయిపోతుంది కదా, 11 దాకా కూడా నేను మన పని చెప్తే చేసుకుంటూ పోతుందని చెప్పేసి. సో దట్ ఈస్ ఆల్సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డిస్క్రిమినేషన్. సో సొల్యూషన్ ఏంటి మరి? ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, లెట్ దమ్ స్పీక్. ఒక బెటర్ బిహేవియర్ ఎవరికి? కొలీగ్స్కి. సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, అన్నిటికన్నా బెస్ట్ సొల్యూషన్ ఏంటి? సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ చట్టం 2013. సో ఇది కఠినత్వం చేయడం వల్ల ఏమవుతుందనంటే ఉమెన్కి ఫ్రీడమ్ దొరుకుతుంది వర్క్ ప్లేస్లో. సో ఉమెన్ కూడా 50% పార్టిసిపేషన్ వర్క్ ప్లేస్లో చేస్తే కనుక మన జీడిపి ఇంకా అద్భుతంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో థర్డ్ క్రైటీరియా ఏంటి? వర్క్ ప్లేస్. కేస్ స్టడీ మనం వర్క్ ప్లేస్ అంటే ఏంటో జస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు రాయొచ్చు. వర్క్ ప్లేస్ అంటే ఏంటంటే ఒక ఉమెన్ని నాట్ ఓన్లీ సెక్షువల్లీ, వర్బల్గా కూడా, నాట్ ఓన్లీ సెక్షువల్లీ, వర్బల్గా, నాట్ ఓన్లీ వర్బల్లీ, ఇఫ్ యూ డిమోటివేట్ ఆల్సో కమ్స్ అండర్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. ఉమెన్ ఇన్ కార్పొరేట్ వరల్డ్, అలిగేషన్స్ ఆఫ్ రివర్స్ డిస్క్రిమినేషన్. అంటే ఎప్పుడైనా కూడా ఒక అలిగేషన్ ఉందన్నమాట, సిఇఓ లాగా స్థాయికి గనక ఒక మహిళ ఎదిగింది అనుకోండి, తను ఏం చేస్తుందనంటే తన చుట్టుపక్కల మొత్తము తన కింద అందరినీ మహిళల్ని పెట్టుకుంటుంది అనమాట. సో పురుషులకి డిస్క్రిమినేషన్ ఉంటుంది ఎప్పుడైతే మహిళ హైయెస్ట్ టాప్ పొజిషన్, టాప్ మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్తే. సో తన మీద కూడా అలిగేషన్స్ వస్తున్నాయి. సో తను కూడా డిస్క్రిమినేషన్ చేస్తుంది. ఆ డిస్క్రిమినేషన్ పేరేంటి? రివర్స్ డిస్క్రిమినేషన్. సో వర్క్ ప్లేస్లో ఒకటి, కార్పొరేట్లో ఒకటి. రిక్రూట్మెంట్ అండ్ హైరింగ్ ప్రాక్టీసెస్ దట్ క్రియేట్ డిఫాక్టో ఎంట్రీ బారియర్ ఫర్, అంతేనా కదా? డిఫాక్టో ఎంట్రీ బారియర్. ఎందుకు? కొన్ని సమయాలలో లేట్గా పని చేయాలి అన్నప్పుడు మహిళకైతే అన్ని రక్షణలు అవన్నీ కల్పించాలి, అదే అబ్బాయికి అయితే ఎలాంటి రక్షణలు కల్పించాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో ఈ కారణాల చేత కూడా ఎవరిని రిక్రూట్ చేసుకుంటున్నారు? పురుషులను రిక్రూట్ చేసుకుంటున్నారు, కానీ మహిళలనే కాదు. ప్యాటర్నలిస్టిక్ యాటిట్యూడ్, అందులో పనిచేసే అబ్బాయిలందరూ కూడా ప్రొటెక్టర్స్. ప్యాటర్నలిస్టిక్ యాటిట్యూడ్, నీ వల్ల కాదు, నేను చేసి పెడతాను, నన్ను నీ పని నన్ను చేసిమంటావా అని చెప్పేసి ఇలాంటి యాటిట్యూడ్ కూడా ప్యాటర్నలిస్టిక్ యాటిట్యూడ్ ఉంది. సెక్షువల్ హరాస్మెంట్, డిఫరెంట్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్ ఫర్, ఒక డిఫరెంట్ స్టాండర్డ్స్, ఉమెన్కి ఒక స్టాండర్డ్, మెన్కి ఒక స్టాండర్డ్. డిస్పారిటీస్, శాలరీ డిస్క్రిపెన్సీస్, ఫెయిల్యూర్ ఆఫ్ డిఫికల్టీ ఫర్ ఉమెన్ టు అడ్వాన్స్ ఇన్ టు మేనేజ్మెంట్. ఎక్కడ ఇది? కార్పొరేట్ వరల్డ్. సొల్యూషన్ ఏంటి? ఒక గ్రివాన్స్ సెల్ని. సో ఇలా ఏవైతే మనం 12 ప్రాబ్లమ్స్ అని అనుకున్నామో ఆ 12 ప్రాబ్లమ్స్కి ఒక్కొక్క దానికి ఈ కారణాల చేత ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి సొల్యూషన్స్ ఇవి. దీనివల్ల ఈ కారణాలకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి సొల్యూషన్. మొదటగా హెల్త్, రెండోది ఎడ్యుకేషను, మూడోది ఎకనామికల్గా కార్పొరేటు, తర్వాత వర్క్ ప్లేస్. నెక్స్ట్ పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్గా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బెనజీర్ భుట్టో, ఎవరు ఇవిడ? బెనజీర్ భుట్టో ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ పాకిస్తాన్.
తనను 3 సార్లు ప్రయత్నం చేశారు చంపడానికి. తనను 3 సార్లు ప్రయత్నం చేస్తే 3వ సారి చనిపోయింది. చంపిన వాళ్ళని అడిగారనమాట, ఎందుకు చంపావు నువ్వు అని చెప్పేసి. ఒక మహిళ ఉండి 1000 మంది ముందు నిలబడి మైక్లో మాట్లాడుతుంది, దీనికి మా మతం ఒప్పుకోదు, మేము చెప్పాము, మేము వార్నింగ్ ఇచ్చాము, వినలేదు కాబట్టి మేము చంపాల్సిన అవసరం వచ్చింది. సో దీనివల్ల మనకు ఏం అర్థమవుతుంది, ఉమెన్ డజంట్ హ్యావ్ రోల్ ఇన్ పొలిటికల్ ఆల్సో. షీ మైట్ బి ద డాటర్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. ఆమె అంటే మామూలు వాళ్ళకే కాదు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కూతురైనా సరే ఆమె మహిళ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఆమెకి రాజకీయాలలో కూడా అవకాశం లేదు అనేది ఒక కేస్ స్టడీ రాసి మనం ముందుకెళ్ళవచ్చు. సోషల్ కల్చరల్ ఫ్యాక్టర్స్ అలౌ చేయదు ఉమెన్ని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడంలో. రిలీజియస్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్. జెండర్ రోల్స్, ప్యాట్రియార్కీ ఏంటి, పతి పంచాయత్. ఇప్పుడు రిజర్వేషన్స్ వల్ల తను సర్పంచ్ అయినా కూడా నడిపించేదంతవరకు హస్బెండ్, పతి పంచాయత్. ఫ్యామిలీ వర్క్ అండ్ టైం కన్స్ట్రెయిన్స్. పాలిటిక్స్ ఈజ్ ఎలా చూస్తున్నాం మనం, పాలిటిక్స్ అంటే డర్టీ. సో ఒక మహిళ పాలిటిక్స్లో ఉంది అని అంటే, ఒక మహిళ సినిమాలలో ఉంది ఎలా చూస్తామో, మహిళ పాలిటిక్స్లో ఉన్నా కూడా మనం అలానే చూస్తాము. ఆ ఫీలింగ్ ఎలాగో ఉంది, కల్చర్లోనే ఉంది, ఇండియన్ కల్చర్లోనే ఉంది. సూడో ఉమెన్ లీడర్స్ అండర్ రిప్రజెంటేషన్ ఇన్ పాలిటిక్స్. లో ఎడ్యుకేషన్. 18th లోక్సభలో ఎంతమంది ఉన్నారు అంటే 13.6. ప్రస్తుతం ఉన్నది 18th లోక్సభ ఇప్పుడు రైట్ నౌ. 18th లోక్సభలో 13.6. కానీ ఎంత పాపులేషన్ ఉంది, 50% ఉంది. సో ఎంతమంది ఎంపీలు ఉండాలి, 50% ఉండాలి. ప్రపోర్షనల్ పర్సంటేజ్ ఉండాలి కదా. ఎంతమంది 50% ఎంపీస్ ఉండాలి, కానీ ఎంతమంది ఉన్నారు, 13% ఉన్నారు. అంటే ఒక్కొక్క స్టేట్మెంట్కి నేను ఒక్కొక్క ఎవిడెన్స్ చూపిస్తున్నాను. ఒక్కొక్క స్టేట్మెంట్కి మనం ఒక్కొక్క ఎవిడెన్స్ చూపిస్తున్నాము అని అంటే మన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అన్నది వెనక్కి తెలుస్తుంది అన్నమాట. అందుకే ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేస్ అని అంటారు. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సేలు అంటే ఏంటంటే, మీరు రాసే ప్రతి స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం, మీరు రాసే ప్రతి స్టేట్మెంట్కి ఒక ఫ్యాక్ట్ ఇవ్వడం. జెండర్ వయలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బెనజీర్ భుట్టో. సొల్యూషన్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎందుకు 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్. జెండర్ రెస్పాన్సివ్ గవర్నమెంట్, ముఖ్యంగా మొన్న వచ్చినటువంటిది ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2008. మొన్న వచ్చినటువంటిది నారీ శక్తి వందన యోజన. ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంక్రీజ్డ్ ఉమెన్ ఓటర్స్ టర్న్అవుట్. ఇవన్నీ సొల్యూషన్స్ ఉమెన్ యొక్క పొలిటికల్ ఇష్యూస్కి. ఉమెన్ ఇన్ సొసైటీ. సెక్సిజం అండ్ జెండర్ బయాస్. సమాజంలో జనరల్గా ఉంది, ఇండియన్ సొసైటీలో జనరల్గా ఉంది సెక్సిజం అండ్ జెండర్ బయాస్. మేల్ ఫిమేల్, అది మేలే కాదు ఫిమేల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సెక్సిజం అండ్ జెండర్ బయాస్. ఇది చేయగలను, ఇది చేయలేను, ఇది నా పని కాదు. దట్ ఈస్ కాల్డ్ అస్ సెక్సిజం అండ్ జెండర్ బయాస్. ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. మన భారత సమాజంలోనే ఒక కమ్యూనిటీ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో, దాని పేరు ఏంటంటే షియా కమ్యూనిటీ. దావూదీ బొహరా కమ్యూనిటీ అనమాట. దావూదీ బొహరా కమ్యూనిటీ, అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అది షియా కమ్యూనిటీ. వాళ్ళకు ఒక ప్రాక్టీస్ ఉందన్నమాట, ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అంటే ఏంటంటే, వాళ్ళు 6 సంవత్సరాలు ఉన్న పాపకి వాళ్ళ యొక్క జెనిటల్స్ చాలా రుడిమెంటరీగా, రఫ్గా, ఎలాంటి సైంటిఫిక్ ప్రొసీజర్ వాడకుండా వాళ్ళ యొక్క ఫిమేల్ జెనిటల్స్ని మ్యూటిలేట్ చేస్తారన్నమాట. ఎందుకు అలా అంటే, తను అడల్ట్ అయిపోయిన తర్వాత తన సెక్షువల్ బిహేవియర్ అనేది కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి. సో దానివల్ల ఏమవుతుందంటే, తను ప్రెగ్నెన్సీ టైంలో కానీ, లేకపోతే మెనుస్ట్రల్ పీరియడ్స్ టైంలో కానీ షీఈస్ సఫరింగ్ లాట్ ఆఫ్ డిజీజెస్. అప్పుడు డిజీజెస్ బయటకు వస్తున్నాయి అన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. ఈ రోజు కూడా ఫాలో అవుతున్నారు. అది భారత సమాజంలో ప్రాబ్లమే కదా, భారత సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లము. స్టీరియోటైప్ మెంటాలిటీ ఆఫ్ ద సొసైటీ. ఓవర్ సెక్షువలైజేషన్, కమోడిఫికేషన్, ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్. ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్. డియోడ్రెంట్ పెట్టుకోగానే రన్నింగ్ చేసుకుంటూ వస్తారని అంటారు వాళ్ళు. కమోడిఫికేషన్ అండ్ ఆబ్జెక్టిఫికేషన్. నెక్స్ట్, రేప్ ఈస్ నాట్ ప్రాపర్లీ ప్రాసిక్యూటెడ్. రేప్ ఈజ్ నాట్ ప్రాపర్లీ ప్రాసిక్యూటెడ్ అంటే ఏంటి, భారత సమాజంలో ఉండడం వల్ల రేపు జరిగినప్పటికి కూడా, సెక్షువల్ అబ్యూస్ జరిగినప్పటికి కూడా, సెక్షువల్ ఇష్యూ జరిగినప్పుడు కూడా భారత సమాజంలో మహిళ బయటికి రాకూడదు, బయట చెప్పకూడదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రేప్స్ ఆర్ అన్రిపోర్టెడ్. అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో 2021 రిపోర్ట్,
68% ఆఫ్ ద సెక్షువల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ సెక్షువల్ అబ్యూస్ ఆర్ అన్రిపోర్టెడ్. ఎందుకు? అది భారత సమాజంలో ఉన్నటువంటి వివక్ష. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం మనం. సెలెక్టివ్ అబార్షన్ అండ్ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఫాలో అవుతున్నామా లేదా? సెలెక్టివ్ అబార్షన్, ఫ్యూటిసైడ్, పుట్టిన తర్వాత చంపుతానేమో ఇన్ఫాంటిసైడ్. సొల్యూషన్స్ ఏంటి? సపోర్ట్ గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఇన్ క్రైసిస్, ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఎంపవర్మెంట్, స్టాప్ ఎనీ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్, ఎంపవరింగ్ ఉమెన్ ఎట్ హోమ్స్, సెన్సిటైజింగ్ పోలీస్, ముఖ్యంగా ప్రీ కన్సెప్షన్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1993 అమెండెడ్ ఇన్ 2003. ఇవేంటి? మహిళకి జరుగుతున్నట్టు వివక్ష. అంటే నేను మీకు 12 డైమెన్షన్లు ఇస్తున్నా. నేను ఇక్కడ మీ కంటెంట్తో పాటు, ఇన్ఫర్మేషన్తో పాటు, డేటాతో పాటు మీకు ఏమి ఇస్తున్నాను అని అంటే, ఆ 12 డైమెన్షన్లు సోషల్ ఇన్ఈక్వాలిటీ వచ్చినా ఇలానే రాయాలి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ వచ్చినా ఇలానే రాయాలి, క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ వచ్చినా ఇలానే రాయాలి, రిలీజియన్ ఇన్ఈక్వాలిటీ వచ్చినా ఇలానే రాయాలి, జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే ఇలా రాయాలి. అంటే ఎలాంటి ప్రశ్న ఇన్ఈక్వాలిటీ మీద వచ్చినా కూడా ఇదే ఫ్రేమ్ వర్క్ అని బండగుర్తు. ఈ ఫ్రేమ్ వర్క్లో రాస్తే 50 మార్కుల ఎస్ఏకి 35 పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 35 × 3 105. ఎనీథింగ్ అబోవ్ 100 ఈజ్ వెరీ గుడ్ మార్క్ ఇన్ ఎస్ఏ. 50కి 35 అంటే 70% ఆఫ్ ద మార్క్స్ పడ్డట్టు. 70% ఎస్ఏలో పడ్డాయంటే అద్భుతం అన్నట్టు. అప్పుడు మనం ఎన్ని డైమెన్షన్లు రాస్తున్నాము, మనం రాసేటటువంటి డైమెన్షన్లకి సాక్ష్యాలు ఉన్నాయా, ఉత్తగా చెప్తున్నావా? అదే ఆర్గ్యుమెంటేటివ్. ఉమెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. పబ్లిక్ ప్లేసెస్ ఓనర్ ఎవరు? పబ్లిక్ ప్లేసెస్కి పబ్లిక్ ప్లేసెస్ ఓనర్ ఎవరు? మెన్. పబ్లిక్ పార్క్లో ఎవరు కూర్చుంటారు? బెంచ్ ఉంటుంది పబ్లిక్ పార్క్లో. ఎవరు కూర్చుంటారు? మెన్ కూర్చుంటారు. ఎవరైనా కూర్చుందని అనుకుంటే అమ్మాయి ఎట్లా వస్తాం? ఓనర్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ మెన్. ఈవ్ టీచింగ్ ఈజ్ ఏ కామన్ ఫినామినన్. స్టీరియోటైప్ మెన్ ఓన్ పబ్లిక్ ప్లేసెస్. పొరపాటున ఒక అమ్మాయి పబ్లిక్ ప్లేస్లో కూర్చుంది అనుకోండి, స్టీరియోటైప్ మెంటాలిటీ. ఏ ఉమెన్ ఇన్ పబ్లిక్ ప్లేస్ ఈజ్ ఇమిడియట్లీ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కన్సంప్షన్. పబ్లిక్ ప్లేసెస్లో కూడా వివక్ష ఉంది. సరే, ప్రైవేట్ ప్లేస్లో ఉందంటే ఓకే, అది ప్రైవేట్ ప్లేస్లో ఉంది. పబ్లిక్ ప్లేసెస్లో కూడా వివక్ష ఉంది. అబ్సీన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ హోర్డింగ్స్. చట్ట ప్రకారంగా ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ 1956 చట్టం ప్రకారంగా నేరం. ఎందుకు? బస్ స్టాప్ మీద ఫోటో వేసుకుంటారు. బస్ స్టాప్ అది పబ్లిక్ ప్లేస్, అది కూడా అబ్సీన్ అడ్వర్టైజ్మెంట్, అది కూడా ప్రాబ్లమే. నో ఫిక్స్డ్ ప్లేసెస్ ఫర్ ప్రాస్టిట్యూషన్ ఇన్ వేరియస్ సిటీస్ అండ్ ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్. ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పబ్లిక్ ప్లేసెస్. సొల్యూషన్ ఏంటి? ఇన్వాల్వ్ ఉమెన్ అండ్ గర్ల్స్ మోర్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అర్బన్ డిజైన్. పే మోర్ అటెన్షన్ టు ఉమెన్ వాయిస్. ప్లగ్ ద నాలెడ్జ్ గ్యాప్. అడాప్ట్ పార్టిసిపేటరీ మెథడ్. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 1956 అమెండెడ్ ఇన్ 1986. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000. ఎందుకు? నీ వాట్సాప్ స్టేటస్ పబ్లిక్ ప్లేసా, ప్రైవేట్ ప్లేసా? ఆ స్టేటస్లో ప్రైవసీలో నేనే చూడాలి అనుకుంటే మాత్రం అది ప్రైవేట్ ప్లేస్. ఇంకో మనిషి ఒకరు చూసినా కూడా అదేంటి? పబ్లిక్ ప్లేస్. నువ్వు ఏది పడితే అది పోస్ట్ చేయడానికి ఉందా? లేదు. సో పబ్లిక్ ప్లేస్లలో కూడా వివక్షకు ఉంది, పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఇబ్బంది ఉంది. ఆ పబ్లిక్ ప్లేసెస్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ చేసినా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అది క్రిమినల్ అఫెన్స్ అని చెబుతుంది. జేసీ వర్మ కమిటీ రికమెండెడ్ ఆఫ్టర్ నిర్భయ కేస్. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్లో ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫాలో అయినా, ఎవరైనా సరే సోషల్ మీడియాలో అన్నెసెసరీగా కామెంట్ పెట్టినా కూడా ఇట్ ఈస్ ఎ క్రిమినల్ అఫెన్స్. ఎందుకు? సోషల్ మీడియా ఈజ్ ఏ పబ్లిక్ ప్లేస్. ఇది ఎప్పుడు వచ్చింది? 2012లో జరిగినటువంటి ఢిల్లీ రేప్ కేసు తర్వాత జస్టిస్ వర్మ కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసినటువంటి జస్టిస్ వర్మ కమిటీ ఏమని రికమెండేషన్ ఇచ్చింది అని అంటే, సోషల్ మీడియా ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ ప్లేస్. దానికి ఒక పేరు ఇచ్చింది స్టాకింగ్. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్, ప్రాస్టిట్యూషన్. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ఇది కొంచెం చట్టం, మీకు పాయింట్ వచ్చింది. నెక్స్ట్ ఉమెన్ ఇన్ ఫ్యామిలీస్. డైమెన్షన్ చెప్తున్నాను నేను. కంటెంట్ నేను ఏం డెలివరీ చేయాలనుకుంటున్నాను అంటే, కంటెంట్ కన్నా ఎక్కువ ఫ్రేమ్ వర్క్ డెలివరీ చేయాలనుకుంటున్నాను. కంటెంట్కి ఏమో నేను మీకు బాడీ స్కెలిటన్ ఇస్తున్నాను. ఆ స్కెలిటన్లో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అలా ప్రతి దానికి స్కెలిటన్ ఇస్తాను నేను నా టాపిక్స్లో. ఉమెన్ ఇన్ ఫ్యామిలీస్, డొమెస్టిక్ వైలెన్స్. ఉమెన్ ఇన్ ఫ్యామిలీస్, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని అంటే ఫ్యామిలీలోనే ఉంది. ద బిగ్గెస్ట్ వైలెన్స్ ఎక్కడ జరుగుతుందంటే పబ్లిక్ ప్లేసెస్ జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది అని అంటే ప్రైవేట్ ప్లేస్లో జరుగుతుంది. సో నెక్స్ట్ బిగ్ థింగ్, ఉమెన్ ఇన్ families. Women are more likely to be the victims of domestic violence. Insufficient access to sanitation facility. For example, ఉత్తరప్రదేశ్లో
బదౌన్ ఇన్సిడెంట్ జరిగింది. బదౌన్ ఇన్సిడెంట్, ఒక ఇద్దరు దళిత బాలికలను అంటే మైనర్స్ని రేప్ చేశారు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. బదౌన్ ఇన్సిడెంట్ వీళ్ళని ఎప్పటి నుంచో అంటే ఒక ఇన్సిడెంట్ ఏమవుతుందంటే వాళ్ళ ఈ ఇద్దరు మైనర్ గర్ల్స్ ఆయన వ్యవసాయం దాంట్లో పనిచేస్తూ ఉంటారు అనమాట. ఈ 16 years కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి ఏదో తొందరలో వెళ్ళేసి చౌదరి మాకు ఒక ₹2 జీతం పెంచండి డైలీ వేజెస్లో అని అడుగుతారనమాట వాళ్ళిద్దరు పిల్లలు. అడిగినప్పుడు ఎంత ధైర్యం ఉంటే నన్నే వచ్చి జీతం పెంచమంటావా నువ్వు అని చెప్పేసి ఆ ఒక్క మాటకైనా పగ తీర్చుకోవాలనుకుంటాడు. సో పగ తీర్చుకోవాలని చెప్పేసి వీళ్ళిద్దరు పిల్లలు ఎప్పుడైతే తిరుగుతున్నారో వీళ్ళని ఫాలో అవుతా ఉంటాడు, కానీ కుదరదు. ఎర్లీ మార్నింగ్ శానిటేషన్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల వెన్ షీఈస్ గోయింగ్ ఇన్ టు ద అవుట్ సైడ్ అప్పుడు రేప్ చేస్తారు. సో శానిటేషన్ ఫెసిలిటీ లేకపోవడం కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందే. శానిటేషన్ ఫెసిలిటీ కూడా ఫ్యామిలీ ప్రొవైడ్ చేయాల్సింది. ఫ్యామిలీలో శానిటేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం కూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లంకి దారితీస్తుంది. పూర్ మెడికల్ కేర్ అండ్ యాక్సెస్ టు హెల్త్ ఇన్ఫర్మేషన్, నో ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ, నో డెసిషన్ మేకింగ్ పవర్, డౌరీ హెరాస్మెంట్, చైల్డ్ మ్యారేజెస్, మరైటల్ రేప్ ఇష్యూస్ ఆఫ్ ఇవన్నీ ఫ్యామిలీస్లో ఉన్నాయా, ఫ్యామిలీ అవతలు ఉన్నాయా? ఫ్యామిలీస్. ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, సెక్షన్ 498 డౌరీ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్, ట్రిపుల్ తలాక్ యాక్ట్. ఇవన్నీ దేనికి? ఆ ఉమెన్కి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వివక్ష నుంచి దూరం చేయడానికి మనం చేసుకున్నటువంటి చట్టాలు, మనం చేసుకున్నటువంటి స్కీమ్స్ కూడా. మనకి ఇప్పుడు తెలంగాణకి ఏముంది, అదేంటిది? ఒకటి పోలీసులది ఒకటి ఉంటుంది కదా, షీ టీమ్స్ కాదు, కౌన్సిలింగ్ చేస్తారు, భరోసా కేంద్రాలు, భరోసా. ఉమెన్ ఇన్ డిఫెన్స్లో కూడా ఇబ్బంది ఉంది. ఏంటి ఆ ఇబ్బంది అని అంటే గ్లాస్ సీలింగ్. భారతదేశంలో పుట్టినప్పుడు ఏ మహిళకైనా సరే, ఏ దేశంలో పుట్టినా కూడా ఎవరికైనా సరే వాళ్ళ దేశానికి ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. అలానే మహిళ కూడా అనుకుంటుంది. కానీ ఏమైంది ప్రాబ్లము? ఓ గ్లాస్ సీలింగ్ ఉంది. ఆ పక్కకి వెళ్ళాలని ఉంది, అంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలనుంది, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుంది, నేవీలో జాయిన్ అవ్వాలనుంది, ఒక సోల్జర్ లాగా మారాలనుంది, లేకపోతే దేశానికి ఒక ఫ్రంట్ రన్నర్ లాగా ఉందామని ఉంది. కానీ వెళ్ళేసరికి ఏమడ్డం వస్తుంది? గ్లాస్ కనబడుతుంది కానీ వెళ్ళలేకపోతున్నాం. దాన్ని ఏమంటాం మనం? గ్లాస్ సీల్. సో డిఫెన్స్ సెక్టార్లో మహిళలకి జరుగుతున్నటువంటి వివక్ష ఒక పేరు వాడతాము. ఆ పేరు ఏంటంటే గ్లాస్ సీల్. ఉమెన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు కంబాట్ ఆపరేషన్స్, వేరాస్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ అలౌ ఉమెన్ ఇన్ టు కంబాట్ ఫోర్సెస్. మన దేశంలో అలౌ లేదు. ఎందుకు? ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. గ్లాస్ సీలింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ హర్డిల్. ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఈజ్ ద రీజన్. Punjab and Haryana High Court held that women cannot be permanent barred from joining the Army, Medical Corps and Armed Forces for the reason of pregnancy. High Court చెప్పినప్పటికీ కూడా రిక్రూట్మెంట్ జరగట్లేదు. అంటే తనకి డిఫెన్స్లో జాయిన్ అయ్యి ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా అక్కడ కూడా వివక్ష. సో మనం ఏది వదలకుండా డిఫెన్స్ సెక్టర్లో కూడా వివక్ష ఉంది. హవెవర్ there are people like Tessie Thomas, there are people like Punit Arora, first woman in India to don the second highest rank, Lieutenant General of India. However, we have Nirmala Sitharaman, who is Defense Minister earlier. We also have ఈమె కన్నా ముందు ఇందిరాగాంధీ డిఫెన్స్ మినిస్టర్ లాగానే ఉండే. సో డిఫెన్స్లో వెళ్ళకపోయినా కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే మనకు రోల్ మోడల్స్ ఉన్నారు. లైక్ నిర్మలా సీతారామన్ డిఫెన్స్ మినిస్టర్ ఫస్ట్ ఆమె. పునీత్ అరోరా ఉంది, లెఫ్టినెంట్ జనరల్, ఫస్ట్ ఉమెన్ లెఫ్టినెంట్ జనరల్. టెస్సీ థామస్, మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMDP. అబ్దుల్ కలాం తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ లాగా తను కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ లాగా ఉండే అగ్ని మిజైల్స్కి. ఉమెన్ ఇన్ స్పోర్ట్స్, స్పోర్ట్స్లో కూడా వివక్ష, ముఖ్యంగా సెక్షువల్ హెరాస్మెంట్ ఎక్కువ స్పోర్ట్స్ సెక్టార్లో ఉంది. క్యోడ్ ప్రోక్యో చాలా తీవ్రంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉంది అని అంటే స్పోర్ట్స్ కూడా ఒకటి. క్యోడ్ ప్రోక్యో, గివ్ అండ్ టేక్. లో ఫిమేల్ పార్టిసిపేషన్, లో అథ్లెట్స్. మళ్ళీ ఫిమేల్ స్పోర్ట్స్కి ఒక రకమైనటువంటి పేమెంట్ ఉంటుంది, మేల్ స్పోర్ట్స్కి ఒక రకమైనటువంటి పేమెంట్ ఉంటుంది. ఫిమేల్ వరల్డ్ కప్కి ఒక రకమైనటువంటి వ్యూవర్షిప్ ఉంటుంది, మేల్కి ఒక రకమైనటువంటి వ్యూవర్షిప్ ఉంటుంది. దానికి కారణం ఫిమేల్ కూడా. మేల్ వరల్డ్ కప్ చూస్తారు కానీ ఫిమేల్ వరల్డ్ కప్ చూడరు. సో ఆబ్వియస్గా వ్యూవర్షిప్ కూడా తక్కువనే ఉంది. ల్యాక్ ఆఫ్ మీడియా కవరేజ్, ప్రిజుడిసెస్ అండ్ మిస్కన్సెప్షన్ డ్యూ టు కల్చరల్ అండ్ రిలీజియస్. ఏంటి ప్రిజుడిసెస్? లైక్ ఆ సినిమా పేరు ఏంటి? అమీర్ ఖాన్. ఎవరు వాళ్ళిద్దరు? ఆ రెజ్లర్స్ పేర్లు ఏంటి? పోకట్ సిస్టర్స్. ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ చేసుకున్నప్పుడు హర్యానాలో ఏమన్నారు? గర్ల్స్ అయి ఉండి మీరేంటి ఈ డ్రెస్ చేసుకుంటున్నారు, ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు అని
చదువుకోవచ్చు కదా అని అన్నారు. అంటే దాన్ని స్టీరియో టైప్ మెంటాలిటీ, మిస్కన్సెప్షన్. స్పోర్ట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫిమేల్, స్పోర్ట్స్ ఈజ్ ఫర్ లెస్ ఫిమేల్ రోల్ మోడల్స్, ఇన్సిడెంట్స్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్, ఎకనామిక్ కన్స్ట్రెయిన్స్, absence of family support, female sports campaigns are absent in India. ఎలా అయితే ఫిమేల్లో దిస్ గర్ల్ క్యాన్ అనే క్యాంపెయిన్ ఉంటుంది లండన్లో. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంటికి వెళ్ళి, లండన్లో కేస్ స్టడీ, ప్రతి ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి మీ కూతురు ఏదైనా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తుందా అని అడిగి తన యొక్క ఫిజికల్ బాడీ ఆధారంగా తనకి ఏ స్పోర్ట్స్ అయితే సూటబుల్లో దాన్ని సైంటిఫిక్గా రికమెండ్ చేసి మీరు కన్సిస్టెంట్గా ఉంటారు అని అంటే మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడి మీకు ఫ్రీ ట్రైనింగ్ ఇప్పిస్తాము అని చెప్పేసి దిస్ గర్ల్ క్యాన్ అనే క్యాంపెయిన్ ఎవ్రీ ఇయర్ నడిపిస్తారనమాట. అలా నడిపించడం వల్ల ద నంబర్ ఆఫ్ మెడల్స్ విచ్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ యూకే ఈస్ మోర్ దాన్ ఇండియా. దే హ్యావ్ బీన్ సెక్షువలైజ్డ్ అండ్ ఆబ్జెక్టిఫైడ్. పాలిటిక్స్ అండ్ ఫేవరెటిజం అండ్ ద స్పోర్ట్స్ ఈజ్ ఫర్ మెన్ నాట్ ఫర్ ఉమెన్. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరము, మోర్ లీడర్షిప్ అవసరము, ఫోకస్ ఆన్ ఇంక్లూజన్, చేంజ్ ఇన్ ద మైండ్ సెట్. నేషనల్ యూత్ పాలసీ 2003 అండ్ నేషనల్ కమిషన్ ఫర్ యూత్ ఎంఫసైజ్డ్ ఫర్ జెండర్ జస్టిస్ ఇన్ ఇండియా. అదొకటే కాదు, ఏముంది, నేషనల్ యూత్ పాలసీ ఒకటి, నేషనల్ కమిషన్ ఫర్ యూత్ ఒకటి. ఇవి రెండు ఏమని రికమెండ్ చేస్తుంది? దేర్ ఇస్ నీడ్ ఫర్ జెండర్ జస్టిస్. ఆర్ట్ అండ్ సైన్స్ ఈ జనరల్గా ఆర్ట్ అండ్ సైన్స్, ఆర్ట్ ఈజ్ ఫర్ గర్ల్స్, సైన్స్ ఈజ్ ఫర్ బాయ్స్ అనే ఒక స్టీరియో టైప్ మెంటాలిటీ ఉంటుంది. ఇంజనీర్ అంటే బాయ్స్కి, మెడిసిన్ అంటే బాయ్స్కి, సైన్స్ అంటేనేమో బాయ్స్కి, ఆర్ట్ అండ్ హ్యుమానిటీస్ అంటేనేమో గర్ల్స్కి. ఇది జనరల్ టెండెన్సీ ఉంది. సో ఆర్ట్ అండ్ సైన్స్ చదువులో హయ్యర్ క్యాడర్లో కూడా ఇలాంటి టెండెన్సీ ఉంది. Discouragement from family, gender discrimination. There is a belief that arts for women and science for favoritism only limited to females have accessibility to arts and science. Absence of government policy to pursue them. STEM, science, technology, engineering and maths. Overki national policy for empowerment of women 2001 ఏమంటుందంటే సైన్స్లోకి మహిళలను తీసుకురండి. ఒక స్కీమ్ ఉంది, కిరణ్, నాలెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్ త్రూ నర్చరింగ్. మన్మోహన్ సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీలో మహిళలకు పెద్దపీట వేయండి అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చారు 2013లో. ఒకటి వెబ్ వండర్ ఉమెన్, ఎవరైతే ఆర్ట్స్లో పెయింటింగ్స్లో బాగా ఉమెన్ చేస్తున్నారో వాళ్ళని గవర్నమెంట్ వాళ్ళని సత్కరించడం, వెబ్ వండర్ ఉమెన్. ఇలాంటివి కొన్ని మనం కార్యక్రమాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. సో ఇప్పటివరకు 10 ఇష్యూస్ చేసినాం. మొదటిది మర్చిపోయారా? హెల్త్. 2 ఎడ్యుకేషన్. 3 ఎకానమీలో 2 ఉన్నాయి, కార్పొరేట్ వర్క్ ప్లేస్. 4 పొలిటికల్. 5 ఉమెన్ ఇన్ సొసైటీ. 6 ఫ్యామిలీ. 7 పబ్లిక్ ప్లేస్. 8 ఆ సంబంధం లేదా? 7 డిఫెన్స్. 8 9 ఆర్ట్స్ అండ్ 10 ఆర్ట్స్ అండ్ సైన్స్. ఇవన్నీ. సో 11th ఇష్యూ రూరల్ ఉమెన్ ఇష్యూస్. ఉమెన్ పైన మూవీస్ తీసినవి ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయొచ్చా అనేది పెడతారు కావచ్చు. విజయ్ దేవరకొండ ఉంది కదా స్పోర్ట్స్కి, అదేమో సినిమా ఉంది కదా, సినిమా మూవీస్ రాయొచ్చు, సినిమాలు కదా అవి. రూరల్ ఉమెన్ ఇష్యూస్. మేల్ డామినెన్స్ ఎలాగూ ఉంది. అబ్సెన్స్ ఆఫ్ ల్యాండ్ రైట్స్. ఊర్లలో ల్యాండ్ రైట్స్ ఎవరి పేరు మీద ఉంది? మేల్ పేరు మీద. దానివల్ల ఏమవుతుంది? రైట్స్ లేవు, సోషల్ సెక్యూరిటీ లేదు, ఎలాంటి భరోసా లేదు. ఎందుకంటే ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది? ట్రెడిషనల్గా మేల్ పేరు మీద ఉంది. అదొక ప్రాబ్లం. పూర్ శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, lack of education, domestic violence and gender discrimination, child marriages, under nourishment. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబశ్రీ ఆఫ్ కేరళ 50%, 33% రిజర్వేషన్ ఇస్తే కాన్స్టిట్యూషన్, కానీ 50% పీపుల్ ఉన్నారు సర్పంచులు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల వాళ్ళు ఎకనామికల్గా ఎంపవర్మెంట్ అయ్యి, తర్వాత సోషల్ ఎంపవర్మెంట్ అయ్యి, ఇప్పుడు పొలిటికల్ ఎంపవర్మెంట్ అయ్యి, రిజర్వేషన్ 33% ఉన్నా కూడా ఎంత పర్సెంట్ సర్పంచులు ఉన్నారు? 50% సర్పంచ్. పోషణ్ అభియాన్, న్యూట్రిషన్ కోసం. International Day of Rural Women is observed every year on October 15. Enhancing financial inclusion in financial services. 73rd Constitutional Amendment Act for political participation.
ట్రైబల్ ఉమెన్ ఇష్యూ, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ డ్యూ టు డిఫారెస్టేషన్ అండ్ ల్యాండ్ ఎలినేషన్, వాళ్ళ భూముల నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడం, వల్ల వాళ్ళకి ఎలాంటి జీవన ఉపాధి లేకపోవడం, వేరే చోటికి బతకడానికి వెళ్ళడం, వాళ్ళ అమాయకులు అవ్వడం, ఇలిటరేట్ ఇగ్నోరెంట్ అవ్వడం వల్ల వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం, వాళ్ళకి బతకడానికి సర్వైవల్ అవ్వడానికి వాళ్ళ దగ్గర ఏం మెకానిజం లేకపోవడం వల్ల ప్రాస్టిట్యూషన్ని జీవనోపాధి లాగా తీసుకుపోవడం, ఇవన్నీ ఏం ప్రాబ్లమ్స్? ట్రైబల్ ఇష్యూస్. టాబూస్ అమాంగ్ జాన్సరీ ఉమెన్, రిలీజియన్, కిల్లింగ్ ట్రైబల్. ముఖ్యంగా మన తెలంగాణలో శ్రీశైలం రిజర్వ్లో మనం చూసినట్టయితే మహిళలను, ముఖ్యంగా ట్రైబల్ మహిళలను వీళ్ళు సార్సరీ అండ్ విచ్ క్రాఫ్ట్ అంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని చెప్పేసి వారానికి ఒక మర్డర్ ఉంటుందన్నమాట, వారానికి ఒకటి అనుమానంతో వీళ్ళు సార్సరీ అండ్ విచ్ క్రాఫ్ట్ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని చెప్పేసి. ఇది ఒక ప్రాబ్లం తెలంగాణ స్పెసిఫిక్గా. సో ఇవి ఎవరు ఫేస్ అవుతున్నారు ఇలాంటి ప్రాబ్లము? ట్రైబల్ ఉమెన్. సొల్యూషన్స్, వనదాన్ స్కీమ్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అన్నిటికన్నా గొప్పదైనటువంటి ప్రోగ్రామ్ ఏంటి? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా అడవులలో మాక్సిమం 4 హెక్టార్ల భూమి ఎవరి పేరు మీద రాస్తాం మనము? గవర్నమెంట్ ట్రైబ్ పేరు మీద రాస్తాం. ఎప్పుడు? ఒక 3 జనరేషన్స్ నుంచి వాళ్ళు కనుక అదే అడవిలో ఉన్నట్టు గ్రామ సభ ఒప్పుకుంటే మాత్రం 4 హెక్టార్ల ల్యాండ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి పట్టా భూమి వస్తుంది. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వాళ్ళకి ల్యాండ్ రైట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ల్యాండ్ ఎలినేషన్ జరగట్లేదు కాబట్టి వాళ్ళ భూముల్లో వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఎలాంటి కల్చర్ కాంటాక్ట్ జరగట్లేదు కాబట్టి దే ఆర్ బీయింగ్ మోర్ సేఫ్ అండ్ సెక్యూర్. సో ఇవన్నీ కంక్లూజన్స్. కంక్లూజన్ ఇచ్చే ముందు జెండర్ ఈక్వాలిటీ ఫండమెంటల్ హ్యూమన్ రైట్. అది ఫండమెంటల్ హ్యూమన్ రైట్, అదేదో మనం ఇచ్చేది కాదు, అది ఒక ఫండమెంటల్ హ్యూమన్ రైట్. ఈజ్ ఎ కార్నర్ స్టోన్ ఆఫ్ ఫెయిర్ అండ్ జస్ట్ సొసైటీ. అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఎ డిస్టెంట్ డ్రీమ్ బట్ అది డ్రీమ్ కాదు. అదేంటి? ఇట్స్ నాట్ ఏ డ్రీమ్, ఇట్ ఈజ్ ఏ నెసెసరీ స్ట్రాటజిక్ requirement. The journey toward gender equality has been complex and multifaceted, influenced by culture, social and economic factors. Conclude చేస్తున్నాను నేను. In the Indian context, the journey toward gender equality has been a complex and multifaceted thing. అందులో ఏమేమి ఉన్నాయి? కల్చర్ ఉంది, సోషల్ ఉంది, ఎకనామికల్ ఉంది. By addressing the existing gaps in education, employment, social norms and legal frameworks, India can pave the way for a future where women and men started shoulder to shoulder, contributing their unique strengths to the nation's progress and reaching what? Sustainable Development Goal number 5, Sustainable Development Goal number 10. Sustainable Goal number 5, Gender Equality. Sustainable Goal number 10, No More Gender Inequality. సో ఈ 2 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎప్పటివరకు రీచ్ అవ్వాలి మనము? 2030 వరకు. ఇందులోనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టినా నేను. మళ్ళీ దిస్ జర్నీ టువర్డ్స్ అన్ ఈక్విటబుల్ ఇండియా బై 2047. ఎందుకు? 1947, 2047, 100 years డిమాండ్స్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ సివిల్ సొసైటీ టు ఫ్యామిలీస్ అండ్ ఇండివిజువల్స్. ఎందుకు? యాజ్ ఇండియా స్ట్రైడ్స్ ఇంటూ అమృత్ కాల్, అకార్డింగ్ టు ప్రైమ్ మినిస్టర్ అమృత్ కాల్లో ఉన్నాం. ఎందుకు? నెక్స్ట్ 20 సంవత్సరాలు ఏంటి? 2047కి. ఈ 20 సంవత్సరాలు నెక్స్ట్ 25 years. ఈ 25 years మనం అమృత్ కాల్ అని అంటాం. సో లెట్ జెండర్ ఈక్వాలిటీ బి ద కార్నర్ స్టోన్ ఆఫ్ ట్రూలీ ప్రోగ్రెసివ్ అండ్ ఎంపవర్డ్ ఇండియా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకురావచ్చు కంక్లూజన్లో. నేను ఎలాగైతే మీకు ఇంట్రడక్షన్లో చెప్పానో ఇప్పుడు కంక్లూజన్ వచ్చేటప్పుడు ఫైనల్గా అమృత్ కాల్లో ఉన్నాము మనం. 2047 కల్లా ఇది రీచ్ అవ్వాలి. ఈ అమృత్ కాల్ని నిజమైనటువంటి మన భారతదేశం ప్రోగ్రెస్ కోసం వాడాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క గోల్ ఉంది. ఒకటేమో పోవర్టీ, రెండేమో హంగర్, అలా ప్రతిదానికి ఒక్కొక్క గోల్ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే సబ్కా సాత్ సబ్కా వికాస్ యాడ్ చేయొచ్చు, లేకపోతే మన తెలంగాణది ప్రజల పాలనను కూడా యాడ్ చేయొచ్చు. సో ఇలాంటివి చేయడం వల్ల ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుందో ప్రజల పాలన జరుగుతుందని, సో నిజమైన ప్రజల పాలనని మనం చెప్పొచ్చు. ఇది ఒక మీకు ఫ్రేమ్వర్క్ ఇచ్చాను నేను. సో ఈ యొక్క జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇదే ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే జెండర్ ఇన్ఈక్వాలిటీ. అదే మేజర్ ప్రాబ్లం. మళ్ళీ మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయినా కూడా మీరు చేయాల్సింది జెండర్ ఈక్వాలిటీ, మీరు ప్రమోట్ చేయాల్సింది జెండర్ ఈక్వాలిటీ. అదే ట్రెండింగ్, అదే కరెంట్ అఫైర్, అదే ఇష్యూ కాబట్టి. సో జెండర్ ఇదే వస్తుంది. ఇది రాకపోయినా వేరేది ఏదో వచ్చినా కూడా మీ మైండ్ సెట్ ఇలానే ఉండాలి. ఇన్ఈక్వాలిటీ మీద వచ్చినటువంటి ప్రశ్న పాపులేషన్ అండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. పాపులేషన్ అండ్ డెమోగ్రఫిక్ ఇలాంటి రావచ్చు. ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ డివిడెండ్ ఆర్ ఏ డిజాస్టర్. డివిడెండ్ అంటే ప్రాఫిట్, డిజాస్టర్ అంటే నష్టం. మన పాపులేషన్ గ్రోత్ డివిడెండా లేకపోతే డిజాస్టరా? డెమోగ్రఫిక్ డివిడెండ్ బూన్ ఆర్ ఏ బేన్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి?
By controlling socio-cultural factors, we can control population. By controlling socio-cultural factors, we can control population. For example, హిందూస్కి socio-cultural అంటే హిందూస్ వస్తుంది. హిందూస్కి మోక్షం రావాలి అని అంటే ఖచ్చితంగా తల్లకొరకు ఎవరు పెట్టాలి? కొడుకే పెట్టాలి. సో వాళ్ళ కొడుకు పుట్టేంత వరకు ఎంతమంది అమ్మాయిలు పుట్టినా కూడా చివరకు కొడుకు కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. సో పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. 2, ముస్లింలో కాంట్రసెప్టివ్స్ వాడకూడదు, అంటే కాంట్రసెప్టివ్స్ వాడకూడదు. ప్రెగ్నెన్సీ అనేది దేవుడు ఇచ్చింది కాబట్టి న్యాచురల్ ఆర్టిఫిషియల్గా ఆపకూడదు. సో దే డోంట్ యూస్ కాంట్రసెప్టివ్స్. సో పాపులేషన్ విల్ ఇంక్రీజ్. 2 కల్చరల్ ఫ్యాక్టరే కాదు, కల్చర్. 3 క్రిస్టియానిటీలో అబార్షన్ ఉండకూడదు. ఏ సిచ్యువేషన్ అయినా కూడా అబార్షన్ అనేది జరగకూడదు. సో దానివల్ల కూడా పాపులేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ దాన్ని హైలైట్ చేసామన్నమాట. బై కంట్రోలింగ్ సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ వెదర్ వీ కెన్ కంట్రోల్ పాపులేషన్. సో పాపులేషన్ గురించి రాసి సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్ మీద హైలైట్ చేయాలి. అది కూడా డిస్కస్ చేస్తాను నేను. డెమోగ్రఫిక్ డివిడెంట్ బూన్ ఆర్ బేన్. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే వర్కింగ్ పాపులేషన్. వర్కింగ్ పాపులేషన్ ఎంత? 2 వర్కింగ్ పాపులేషన్స్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ ఏమో 18 to 59 అని ఉంటుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానేమో 15 నుంచి 64 తీసుకుంటుంది. వేరీ అవుతూ ఉంది. ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ డివిడెంట్ ఆర్ ఏ డిజాస్టర్. పాపులేషన్ అండ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ will cross China's population 142.67 crores as per the report of United Nations Fund for Population. సో మనం చైనాని క్రాస్ చేయబోతున్నాము. చైనాదొక క్రాస్ అయిపోతుంది. విల్ క్రాస్ చైనాస్ పాపులేషన్. దీంతో మనం స్టార్ట్ చేస్తాం. సో భారతదేశం ప్రపంచంలోనే చాలా కష్టపడి, చాలా ప్లాన్స్ చేసి, చాలా స్ట్రాటజీస్ చేసి లాస్ట్కి మనం ర్యాంక్ 1లో నిలిచాం. ఎందులో ర్యాంక్ 1లో నిలిచాం? పాపులేషన్లో. సో ఈ ర్యాంక్ 1 అనే బిరుదుని దీన్ని మనం ఎలా తీసుకెళ్ళబోతున్నాము? అలానే ఎప్పటికీ ర్యాంక్ 1 లా ఉంటామా, లేకపోతే మళ్ళీ కింద పడిపోతామా అనేటటువంటి ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఒక అనెక్డాట్. ఏంటి అనెక్డాట్? సింపుల్ ఎగ్జాంపుల్. స్కాండినేవియన్ కంట్రీస్లో ప్రభుత్వం దగ్గర ఎంత రిసోర్స్ ఉందో మన భారతదేశంలో ప్రభుత్వం దగ్గర ఇంకెక్కువ రిసోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అక్కడ పాపులేషన్లోనేమో 10 మంది ఉన్నారు. సో ఆ 1 లక్ష ఎంతమందికి డివైడ్ అవుతుంది? 10 మందికి 10,000 డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా 1,00,000 ఉంది, కానీ ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంది? 1,00,000 పాపులేషన్ ఉంది. సో ఒక్కొక్కరికి ఎంత అందుబాటులో వస్తుంది? ₹1 అందుబాటులో వస్తుంది. సో దీని ప్రకారంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే భారతదేశంలో రిసోర్స్కి తక్కువ లేదు, కానీ పాపులేషన్ నంబర్ ఉండడం వల్ల ఆ రీడిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా జరగట్లేదు. So there is a problem with redistribution mainly because of population. It is not because of absence of resources. So hence there is a requirement of controlling the population when we want equitable distribution of resources, like how it is happening in Scandinavian country. So మన దేశం కూడా మరో స్కాండినేవియన్ కంట్రీ లాగా ఉండాలి అని అంటే మొట్టమొదటి రిఫార్మ్ ఏం తీసుకురావాలి? పాపులేషన్ కంట్రోల్ మెకానిజం తీసుకొని రావాలి అన్నది ఇంట్రడక్షన్ ఇవ్వాలి. సో స్కాండినేవియా ఇప్పుడున్న జీడిపి అసలు ఏ కంట్రీతో పోలిస్తే మొన్నటి వరకు 2018 వరకు చైనా జీడిపి బాగుండే, కానీ 2019 తర్వాత వాళ్ళ జీడిపి తగ్గుతుంది. ఒక కన్సిస్టెంట్గా మన జీడిపి మాత్రమే ఉంది. కన్సిస్టెంట్గా ఒకటే రకమైనటువంటి గ్రోత్ రేట్ చూపిస్తూ జీడిపిని మెయింటైన్ చేసే దేశాలలో మనం ఒకటి, మనతో పాటు బ్రెజిల్ ఒకటి. వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ కన్సిస్టెంట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో అనెక్డాట్తో మనం ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఏమేం కాసెస్ పాపులేషన్ ఆల్రెడీ పెరిగింది అని అనెక్డాట్ రాసిన తర్వాత ఏమేం కారణాల చేత పాపులేషన్ పెరుగుతుంది? మొదటి కారణం పోవర్టీ. ఇది ఎన్సీఆర్టీ బుక్లో మెన్షన్ చేసి పడింది. ఎన్సీఆర్టీ బుక్లో మెన్షన్ చేసింది. ఏంటిది పోవర్టీ అని అంటే డబ్బులు లేకపోవడం వల్ల, తినడానికి తిండి లేకపోవడం వల్ల, ఎక్కువ పిల్లలు ఉంటే ఎక్కువ పనిచేసే చేతులు ఉంటాయి. ఎక్కువ పనిచేసే చేతులు ఉంటే చేతి నిండా తిండి ఉంటుంది. సో తిండి తినడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ పాపులేషన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో పోవర్టీ ఈజ్ అ రీజన్. 2 ఇంక్రీస్డ్ బర్త్ రేట్స్ అండ్ డిక్రీస్డ్ డెత్ రేట్స్. హెల్త్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల బర్త్ రేట్లు పెరుగుతున్నాయి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది, డెత్ రేట్ పెరుగుతున్నాయి. సో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలిటరసీ, నాలెడ్జ్ లేకపోవడం, చిన్న ఫ్యామిలీ మీద ఇన్ఫర్మేషన్ లేకపోవడం, చిన్న ఫ్యామిలీ యొక్క బెనిఫిట్స్ గురించి తెలియకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఇలిటరసీ వల్ల దే ఆర్ డూయింగ్, దే ఆర్ గోయింగ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్.
పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్, గెట్టింగ్ మ్యారీడ్ ఎట్ ఎర్లీ ఏజ్. ఎర్లీ మ్యారేజ్ చేసుకుంటే ఏంటి, వాళ్ళ బాడీ మీద వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళ కంట్రోల్ ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళు అయితే ఏం చెప్తున్నారో అలానే వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోయి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాంటెక్స్లో 18 నుంచి 21 ఇయర్స్ పెంచడం చాలా మంచి శుభ పరిణామం. ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. సో దీస్ ఆర్ ద మేజర్ కాసెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్ పాపులేషన్. మనం ఏమనుకున్నాం ఎస్ఏలో, సోషో కల్చరల్ ఫ్యాక్టర్స్, ఇవి జనరల్ కారణాలు. కానీ ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అని అంటే సోషల్, ఎకనామికల్, పొలిటికల్, కల్చరల్ ఫ్యాక్టర్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇంత పాపులేషన్ పెరగడానికి గల కారణాలు ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పారాగ్రాఫ్. పాయింట్ వైజ్ రాయొద్దు ఎస్ఏలు. నువ్వు రీజన్స్ చెప్పేటప్పుడు మెన్షన్ చేయొచ్చు, కానీ ఎప్పుడైతే డిస్క్రిప్షన్ ఇస్తున్నావో పాయింట్ రాసి డిస్క్రిప్షన్ ఇవ్వద్దు. కానీ ఒక పారాగ్రాఫ్ని చిన్న చిన్న పారాగ్రాఫ్లుగా రాయడం మొత్తం 4 లైన్లు 5 లైన్లు, 4 లైన్లు 5 లైన్లు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది రిలీజియస్ టబూస్ అండ్ రిలీజియస్ బిలీఫ్. నేను మీకు 3 ఎగ్జాంపుల్ చెప్పానా, హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ. 5-6 లైన్లు అయితే కదా 3 రాయడానికి. రెండోది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం వల్ల బర్త్ రేట్లు పెరిగాయి, డెత్ రేట్లు తగ్గింది, కాబట్టి పాపులేషన్ అనేది స్కై రాకెటింగ్ జరుగుతుంది. 3 సన్ మెటా ప్రిఫరెన్స్. ఎకనామిక్ సర్వే చెప్పింది, సన్ మెటా ప్రిఫరెన్స్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది. ఏమని చెప్పింది అని అంటే ఇన్ఫాంటిసైడ్ ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీ, ఫ్యూటిసైడ్ క్రిమినల్ యాక్టివిటీ. సో ఆ చట్టాలకు భయపడి ఇన్ఫాంటిసైడ్ చేయట్లేదు, ఫ్యూటిసైడ్ చేయట్లేదు ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. కానీ ఏం చేస్తున్నారంటే ఇప్పటికీ అదే ఫీలింగ్ ఉంది. సన్ అంటే మెటా, మెటా అంటే సూపర్, మోర్ దాన్ ద లైఫ్, లార్జర్ దాన్ ద లైఫ్ మెటా అంటే. సో సన్ అనేవాడు లార్జర్ దాన్ ద లైఫ్, సన్ మెటా ప్రిఫరెన్స్ ఉంది. సో దట్ ఏమవుతుంది అని అంటే సన్ను పుట్టేంత వరకు వాళ్ళు మళ్ళీ 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 ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారన్నమాట. సో ఇన్ఫాంటిసైడ్, ఫ్యూటిసైడ్ తగ్గింది, బట్ హవెవర్ ఆ ప్రిఫరెన్స్ అనేది తగ్గపోవడం వల్ల పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఎవరు చెప్పారు ఇది? ఎకనామిక్ సర్వేలో డిస్కషన్ జరిగింది. సన్ మెటా ప్రిఫరెన్స్. మోర్ లేబర్ ఫోర్స్, మోర్ హ్యాండ్స్, మోర్ లేబర్ ఫోర్స్ యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఇది అనాలిసిస్ ఇక్కడ అండర్లైన్ చేయాలి. హిందూ సక్సెషన్ యాక్ట్ ఇక్కడ ఏమవుతుందనంటే కొన్నిసార్లు చట్టాలు, ఇప్పుడు మ్యాటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ఆ చట్టం కాదా ఉమెన్ని ఎంప్లాయ్మెంట్లో తీసుకోకుండా కార్పొరేట్లను ఆపేది? మనం ప్రాక్టికల్గా ఆలోచించుతాం. నాకే ఒక కార్పొరేట్ కంపెనీ ఉందనుకోండి, ఆ కార్పొరేట్ కంపెనీలోనే అన్నెసెసరీగా 6 months నేను ప్రెగ్నెంట్ లీవ్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, నాకు డౌట్ ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే సరే నేను 6 months నేను ప్రెగ్నెంట్ లీవ్ ఇచ్చాను, పేడ్ లీవ్ ఇచ్చాను ప్రెగ్నెంట్ టైంలో, ఆ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత వచ్చి 2 నెలలు పనిచేసి మానేసింది అనుకోండి, ఎవరికి నష్టం? వారు ఆ డౌట్ ఉంటుందా ఉండదా? సరే ఇద్దాం 6 months ఇద్దాము, ఎందుకంటే అది పర్సనల్ ఇన్కమ్, గవర్నమెంట్ ఏమో పబ్లిక్ ఇన్కమ్. సో గవర్నమెంట్లో ఇచ్చేస్తారు, ఎందుకంటే అది వాళ్ళ డబ్బులు కాదు. ఎవరు డబ్బులు అవి? గవర్నమెంట్ పబ్లిక్ డబ్బులు కాబట్టి ఎన్ని మంత్స్ గవర్నమెంట్ మంత్స్ తీసుకోవాలని అంటారు. అదే ప్రైవేట్ వాడు ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు మనకు అనుమానం ఉంటుంది. సరే మరి ఇద్దాం, మ్యాటర్నిటీ బెనిఫిట్ అమెండ్మెంట్ యాక్ట్ కింద 6 నెలల పేడ్ లీవ్ ఇద్దాం, మరి పర్మనెంట్గా చేస్తారా? మరి ఇచ్చినందుకు కనీసం ఇంకో 2 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మన కంపెనీ పట్టుకొని ఉంటుంది అంటే మనం ఇవ్వచ్చు. మరి వచ్చి 6 నెలల జీతం తీసేసుకొని 2 నెలలతో మానేసింది అనుకోండి, ఎవరు ఎట్లా అనే డౌట్ ఉంటుందా? అంటే చట్టము అది డిసిన్సెంటివ్ అయిందా కాలేదా? చట్టం బికేమ్ డిసిన్సెంటివ్. ఆ చట్టం లేకముందు ఈయన దగ్గర బలవంతంగా 6 నెలల పేడ్ లీవ్ ఇచ్చే ఆస్కారం లేకుండే, కాబట్టి ఇబ్బంది ఏం లేకుండే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా రిక్రూట్మెంట్ చేసుకునేటోడు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. సో చట్టము డిసిన్సెంటివా కాదా? డిస్ఇన్సెంటివా కాదా? 100% డిసిన్సెంటివ్. సిమిలర్లీ హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏమని చెప్తుంది అని అంటే ప్రాపర్టీ విల్ బి ఈక్వల్లీ షేర్డ్ విత్ ద డాటర్. బట్ హవెవర్ Hindu religion is telling that once the marriage has been happened, she is going into the another house and getting another surname. I did lot of hard work and I got this much property. And now my daughter is taking the property and giving to another man. My daughter is taking the property and giving to another man. At least when I have a son, my property is in my name, my surname. Now my property is going into another surname. Then I will be demotivated or not? So Hindu Succession Act kuda oka karanamo. Disincentive. సో అమ్మాయి పుట్టినా కూడా ఇంకో అబ్బాయి కోసం వెళ్ళడము, అమ్మాయి పుట్టినా కూడా ఇంకో అబ్బాయి కోసం వెళ్ళడము. ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్లీ డివైడెడ్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్, హెన్స్ దే డోంట్ వాంట్ టు గివ్ అవే దేర్ ప్రాపర్టీ టు అనదర్ మేల్ హూ మ్యారీ దేర్ డాటర్. దిస్ దస్ ప్రిఫర్స్ బాయ్ చైల్డ్. అంటే కొన్నిసార్లు చట్టమే డిసిన్సెంటివ్ అవుతుంది, కొన్నిసార్లు చట్టమే డిసిన్సెంటివ్ అవుతుంది. ఇండియన్ సొసైటల్ నార్మ్స్ మేకింగ్ గ్యాలస్ బర్డన్, liability and bias asset, lack of awareness about advantages of small family. మనమిద్దరం మనకిద్దరు ఇలాంటివి ప్రజలకి తెలియకపోవడం.
స్మాల్ ఫ్యామిలీ ఒక హ్యాపీ ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ అని ఇన్ఫర్మేషన్ లేకపోవడం. ఇంకా మోర్ చిల్డ్రన్ లెస్ లీజర్ టైం, లెస్ చిల్డ్రన్ మోర్ లీజర్ టైం. దీని మీద కూడా సోషో కల్చరల్ పొలిటికల్ రీజన్స్. మోర్ చిల్డ్రన్ లెస్ రిసోర్సెస్ టు ఎంజాయ్, లెస్ చిల్డ్రన్ మోర్ రిసోర్సెస్ టు ఎంజాయ్. అంటే మనం ఎన్ని పాయింట్స్ రాస్తే ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క పారాగ్రాఫ్, ఇన్ని కొత్త కొత్త డైమెన్షన్. అవునా కదా, మోర్ చిల్డ్రన్ ఉంటే అన్ని బ్యాగులు అన్ని స్కూల్ పొద్దున్న అదే పని పెట్టుకోవాలి మనం, ఇక వేరే పని చేయలేము. నో స్ట్రిక్ట్ నార్మ్స్ బై ద గవర్నమెంట్ యాజ్ ఫాలోడ్ ఇన్ కమ్యూనిస్ట్ కంట్రీ. వన్ చైల్డ్ పాలసీ, చైనా, వన్ నేషన్, వన్ లాంగ్వేజ్, వన్ రిలీజియన్, వన్ చైల్డ్. ల్యాక్ ఆఫ్ కాంట్రసెప్టివ్స్ మెజర్, ఈజీగా దొరకకపోవడం, ఫ్రీగా దొరకకపోవడం. కల్చరల్ న్యూమరికల్ సుపీరియారిటీ. ఇది మీరు పేర్లు మెన్షన్ చేయొద్దు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, పేర్లు మెన్షన్ చేయొద్దు. ఒకసారి ఏమందనంటే MIM మజ్లీస్ ఇతాహిదుల్ ముసల్మాన్, ఎవరైనా ముస్లిం మహిళ 5 కన్నా ఎక్కువ పిల్లల్ని కంటే 5 లక్షలు రివార్డ్ అని చెప్పింది అనమాట. ఇమీడియట్గా RSS ఏమని చెప్పింది అంటే, ఇది లాంగ్ బ్యాక్, RSS ఏమని చెప్పింది అంటే, ఎవరైనా హిందూ మహిళ 6 కన్నా ఎక్కువ చేస్తే 10 లక్షలు రివార్డ్ అని. అంటే న్యూమరికల్ సుపీరియారిటీ. సో న్యూమరికల్ సుపీరియారిటీ అయితే పొలిటికల్, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక ట్రైబ్ ఉంది, యోరుబా ట్రైబ్ ఆఫ్ నైజీరియా. Yoruba tribe of Nigeria preferred more children because they believe that only with more number of children they can attain higher respect. నా దగ్గర 7 పిల్లలు ఉన్నారు, నా దగ్గర 8 మంది పిల్లలు ఉన్నారు, నా దగ్గర 9 మంది పిల్లలు ఉన్నారంటే వీడు ఇంకా మహాదేవుడు, నాకు 10 మంది ఉన్నారు తెలుసా అన్నారు. Yoruba tribe of Nigeria. కల్చరల్ రీజన్ కదా ఇది, కల్చరల్ రీజన్. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇన్ ఇండియా ఇస్ ఎ మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్. ఇట్ షుడ్ బి హ్యాండిల్డ్ బై మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్ or multi-dimensional address, which should be handled by multi-dimensional approach such as economical, social and family planning. India's population growth can be a resource. కానీ కొన్నిసార్లు ఇప్పుడు లార్జర్ పాపులేషన్, లార్జర్ వర్క్ ఫోర్స్, లార్జర్ డొమెస్టిక్ మార్కెట్, మనం ఇంటర్నేషనల్ మార్కెట్ చూడడం అవసరం లేదు, ఫస్ట్ మన మార్కెట్ చూసుకుంటే చాలు, మనకే ఎక్కువ మంది ఉండే. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్, ఎందుకు పీపుల్ ఎక్కువ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెవెన్యూ జనరేట్ అవుతుంది, మన వాళ్ళే పే చేస్తున్నారు ఎక్కువ. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కల్చరల్ రిచ్నెస్, డైవర్సిటీ పెరుగుతుంది, కల్చర్ ఇంకా ప్రమోట్ అవుతుంది, కల్చర్ రిచ్నెస్ పెరుగుతుంది. పాపులేషన్ అన్నిసార్లు ఇబ్బంది కాదు, పాపులేషన్ రిసోర్స్ కూడా అని మనం మెన్షన్ చేసిన తర్వాత, బట్ హవెవర్ పాపులేషన్ ఈజ్ ఏ బర్డెన్. అంటే మనకి అన్ని డైమెన్షన్స్ తెలిసి ఉండాలన్నమాట. పాపులేషన్ నష్టమే కాదు, ఇష్టం కూడా. కల్చరల్ రిచ్నెస్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్క్ ఫోర్స్, ఇంకా డొమెస్టిక్ మార్కెట్, ఇంకొకటి 5వది, ఇంకోటి ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ. స్ట్రెయిన్ ఆన్ రిసోర్సెస్, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పోవర్టీ పెరుగుతుంది, ఓవర్ క్రౌడింగ్ పెరుగుతుంది, స్లమ్స్ పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది, హెల్త్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది, ఎడ్యుకేషన్ మీద కూడా తక్కువ, అంటే ఎడ్యుకేషన్ మీద బర్డెన్ ఎక్కువ పడి ఫీజులు అనేవి పెరుగుతూ ఉంటాయి, మైగ్రేషన్. దీస్ ఆర్ ఆల్ ద ట్రెండ్స్. ఏంటి మరి కొత్త ట్రెండ్ ఏంటంటే రిప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీకి అయితే మనం రీచ్ అయ్యాము. 2.0 టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1కి రీచ్ అయ్యాము. సో పాపులేషన్ స్టెబిలైజేషన్ అవుతుంది. సో పాపులేషన్ స్టెబిలైజేషన్ అవ్వడం మంచి పరిణామము. సో ఇంకా పాపులేషన్ గ్రోత్ కర్వ్లో లేదు, పాపులేషన్ ఇప్పుడు హారిజాంటల్గా ఉంది, నెగిటివ్ గ్రోత్ కూడా నెగిటివ్ అయింది. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది భారతదేశానికి. ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ని ఏమంటాం మనం? డెమోగ్రఫీ అని అంటాము. వీళ్ళకి గనక ఎడ్యుకేషన్, స్కిల్, హెల్త్, సోషల్ సెక్యూరిటీ ఇస్తే ఇది ఎలా మారుతుంది? డివిడెంట్ లాగా మారుతుంది. స్టెప్స్ టేకెన్ బై ఇండియాస్ ఫస్ట్. ఏమేమి స్టెప్పులు తీసుకున్నాం ఇప్పటివరకు? ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పాలసీ 1952లోనే మనం నేషనల్ పాలసీ ఒకటి చేసుకున్నాం. 1952లో మొట్టమొదటి నేషనల్ పాపులేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ 1952. రెండోదేమో 1976. సెకండ్, ఫస్ట్దేమో 1952. ఇంకో నేషనల్ పాపులేషన్ పాలసీ 2000. ఒక చట్టం నేషనల్ పాపులేషన్ స్టెబిలైజేషన్ బిల్. ఈ బిల్లు ద్వారా ఏమేమి ఉన్నాయంటే నేషనల్ పాపులేషన్ స్టెబిలైజేషన్ అథారిటీ ఒకటి ఫామ్ అవుతుంది, మన FSSAI లాగా. మొత్తం పాపులేషన్ సంబంధించిందంతా ఈ బాడీ కింద పనిచేస్తుంది అనమాట, నేషనల్ పాపులేషన్ స్టెబిలైజేషన్ అథారిటీ.
ఇన్సెంటివైంగ్ అడాప్షన్. ఈ చట్టం ఏమని చెప్తుందనంటే ఎవరైనా పిల్లలు లేకపోతే సరోగసికి పోకుండా, టెస్ట్ ట్యూబ్ బేబీకి పోకుండా, వాళ్ళు గనక ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ పోకుండా వాళ్ళు గనక అడాప్షన్ చేసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. ఆ అబ్బాయి 18 years వచ్చేంత వరకు ఎడ్యుకేషన్, హెల్త్ మొత్తం ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇన్సెంటివైజింగ్ అడాప్షన్. ఇందులోనే 18 years నుండి 21 years. కానీ ఇది బిల్లు రూపంగానే పాస్ అవ్వలేదు ఇప్పటిదాకా. నేషనల్ పాపులేషన్ స్టెబిలైజేషన్ బిల్ 2007. ఇది మంచిది, పాపులేషన్ కంట్రోల్ చేద్దామని. మెకానిజం టు ట్రాన్స్లేట్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, స్కిల్స్ ఇవ్వాలి, హెల్త్ ప్రాపర్గా ఇవ్వాలి, గవర్నెన్స్ కూడా ప్రాపర్గా ఇస్తే ఏమవుతుంది? ఆ పాపులేషన్ కాస్త డివిడెండ్లా మారుతుంది. స్టెప్స్ బీయింగ్ టేకెన్ బై ద గవర్నమెంట్. మిషన్ పరివార్ వికాస్, యాక్సిలరేట్ ఫ్యామిలీ ప్లానింగ్ టు రెడ్యూస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్. ద 5 హై పాపులేటెడ్ స్టేట్స్ మీద హై కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి? మిషన్ పరివార్ వికాస్. స్కీమ్ ఫర్ హోమ్ డెలివరీ ఆఫ్ కాంట్రసెప్టివ్స్ బై అగ్రిగేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ at doorsteps of beneficiaries. State government specific awareness creation campaigns. The Population Control Bill of 2019, which was withdrawn in 22, proposed a 2-child policy per couple and aimed to incentivize adoption through educational benefits, free health care. ఏదైతే ఇక్కడ నేను మెన్షన్ చేశానో నేషనల్ పాపులేషన్ స్టెబిలైజేషన్ బిల్ 2017, అదే దాని అవతారాన్ని మార్చుకొని ఇంకో చట్టం లాగా వచ్చింది. దాని పేరు పాపులేషన్ కంట్రోల్ బిల్ ఆఫ్ 2019. అది కూడా పాస్ కాలేదు, ఎందుకంటే ఒప్పుకోవట్లేదు రాజ్యసభలో, ఎల్డర్ సభలో. పాపులేషన్ కంట్రోల్ బలవంతంగా చేయలేము, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇద్దాం, వాళ్ళకి ఎంపవర్మెంట్ చేద్దాం, అలా పాపులేషన్ కంట్రోల్ చేయాలి కానీ బలవంతంగా కంట్రోల్ చేయకూడదు. అందుకోసం పాస్ కావట్లేదు అనమాట. పాపులేషన్ కంట్రోల్, మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెంచాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి, స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయాలి, సోషల్ సెక్యూరిటీ మెజర్ ఇవ్వాలి. నీకు అబ్బాయిలు లేకున్నా పర్లేదు, మీకు పెన్షన్ వస్తుంది, మీకు ఎందుకు అబ్బాయిలు కావాలనుకుంటున్నారు అన్నది కూడా సోషల్ సెక్యూరిటీయే. గవర్నమెంట్ మనకు సెక్యూరిటీ ఉన్నప్పుడు మనకు అబ్బాయిలు ఎందుకు? సో దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ఏ సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి? పెన్షన్లు ఇవన్నీ ఏమంటాం మనం? ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ మెజర్స్. అంటే సొసైటీ మనకి ఇచ్చేది, సొసైటీ మనకు సెక్యూరిటీ రూపంగా ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఉన్నాయి, అదేంటి? సమాజము, గవర్నమెంట్ కాదు, సమాజం ఇస్తుంది. నేను ఒక చోట చదివాను ఇది. ఏంటంటే అందరూ మనం ఒక మాట అంటామంట, గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది, రాంగ్. గవర్నమెంట్ ఇవ్వట్లేదు, సొసైటీ ఇస్తుంది. సొసైటీ నుంచి ట్యాక్స్ రూపకంగా ఒక బాడీ, ఆర్గనైజ్డ్ బాడీ కలెక్షన్ చేస్తుంది. ఆర్గనైజ్డ్ బాడీ పేరు ఏంటి? గవర్నమెంట్. సో నీకు కేసీఆర్ పెద్ద కొడుకు కాదు, కేసీఆర్ ఇయ్యలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చిన్న కొడుకు కాదు, రేవంత్ రెడ్డి ఇయ్యలే. నీకు ఇచ్చింది ఎవరు? సొసైటీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీన్ గివెన్ ఈస్ గివెన్ బై ద సొసైటీ. సోషల్ సెక్యూరిటీ మెజర్. అలా గనక ముసలి వాళ్ళకి, ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళకి సమాజం ఇస్తుంది, సమాజం ఇస్తుంది, సమాజం ఇస్తుంది అని వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సమాజం పట్ల లాయల్టీగా ఉంటారు. సో ఈ గవర్నమెంట్ అనే టర్మ్ తీసేసి ఏ టర్మ్ వాడాలి? ఎకనామీ. ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. పిల్లలు లేకపోతే మీరు అడాప్షన్ తీసుకుంటే ఇన్సెంటివ్. ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, అంటే ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ పెట్టాలి. ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్. ఎలా? 2 కన్నా ఎక్కువ ఉంది, ఆసాంలో ఉంది. 2 పిల్లల కన్నా ఎక్కువ పిల్లల్ని కన్నా ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి పనికిరారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రాయడానికి వీల్లేదు, చట్టం చేశారు. సో నువ్వు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలి అని అంటే ఖచ్చితంగా 2 కన్నా తక్కువ. అది మన తెలంగాణలో ఉందా లేదా? లోకల్ బాడీస్లో ఉందా లేదా? లోకల్ బాడీస్లో ఏదో ఒక చోట అదర్స్. ప్రాపర్ చట్టాలు ఉండాలి, మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, అవేర్నెస్ జనరేషన్ ప్రొవైడ్ చేయాలి. Case study. In Andhra Pradesh and Telangana, a person with more than 2 children shall be disqualified from contesting an local body election. The government ordered that individuals with more than 2 children would be ineligible for appointment in any service and post on the state government after January 1st, 2000. ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. Conclusion. Overpopulation in India is a complex issue which requires comprehensive and sustained efforts to address. By focusing on education, healthcare, economic development and effective governance, India can work towards stabilizing its. Conclusion ఎలా ఇస్తున్నాం మనం? అన్ని విధాలుగా. ఎలా? ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్, గవర్నెన్స్. ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి దానికి గవర్నెన్స్ యాడ్ చేయండి. గ్రూప్ 1 ఆఫీసర్కి ఏం తెలియాలంటే గవర్నెన్స్ చదవాలి. గవర్నెన్సే అంతా. మీకు యూపీఎస్సీ ర్యాంక్ వస్తే లబాసన కలిసి మీకు చెప్పేది గవర్నెన్స్. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి మళ్ళీ చెన్నారెడ్డి హెచ్ఆర్డీకి వెళ్ళినా కూడా మీకు ఇచ్చే ట్రైనింగ్ గవర్నెన్స్ మీదే ఉంటుంది.
The challenge posed by overpopulation are significant, but with concerted efforts and innovative solutions, India can harness its demographic potential for sustainable development and improved quality of life for its citizens. Hence, we can ensure that sabke saath sabka. ఇగో నేను తీసుకునే చెప్తాను. నేను కంటెంట్ ఎక్కడ తీసుకుంటున్నానంటే మీకు కూడా చెప్తున్నాను. ఈ రోజు ఇది మన ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. దేశంలో గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్. ఇలా ఇప్పుడు ఏదైనా వచ్చింది అనుకోండి, నేనే కావాలని తీసుకొచ్చాను, ఇది శాంపుల్ అని పెట్టాను. ఇప్పుడు నేను ఏదైనా కంటెంట్ ఏదైతే తీసుకుంటానో ఇలా కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ దానికి ఇలాంటివి కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోండి. ఆ తెలుగు పేపర్ అయితే తెలుగు పేపరా, లేకపోతే ఇంగ్లీష్ పేపర్ అయితే ఇంగ్లీష్ పేపర్, మీరు అప్డేట్ చేసుకోవాలి.